సివిల్ ఇంజనీరింగ్ యూజ్ చేసుకున్న వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు కానీ సివిల్ ఇంజనీరింగ్ సక్సెస్ అవ్వలేదు. మ్యాజిక్ ఇక్కడ కాలేజీలో ఏమందంటే ఎప్పుడో డిజైన్ చేసిన బుక్స్ ఉంటాయి, ఆ సబ్జెక్టే చెప్తారు. అదే బయటికి వెళ్తే సిచ్యువేషన్ ఇది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ కి ఏం చెప్తారు ఇట్లాంటి సిచ్యువేషన్ లో? ఫస్ట్ థింగ్, సివిల్ ఇంజనీరింగ్ కి అప్డేటెడ్ ఫ్యాకల్టీ అయితే లేదు. అంటే మనం ఏమంటామంటే 60 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు, 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు అంటే అలా అవుట్డేటెడ్ అనే విషయం అసలు వీళ్ళు క్యాచ్ చేయరు. ఇంత హైదరాబాద్ డెవలప్ అయిందంటే దానికి 8 pillars సివిల్. సో వాళ్ళకే రికగ్నైజింగ్ లేదంటే ఇంకా ఇప్పుడు మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు బిల్డర్గా ఉంటున్నారు. ఆ బిల్డర్ కింద ఒక 2 సివిల్ ఇంజనీర్స్ ఉంటున్నారు. ఆ బిల్డర్ సంపాదించిన దాంట్లో అట్లీస్ట్ 0.1% కూడా సివిల్ ఇంజనీర్ సంపాదించారు. అన్న రీసెంట్ గా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అభివృద్ధి చెందే దేశానికి అత్యధికంగా అవసరమైంది సివిల్ ఇంజనీర్. కొన్ని కాలేజీలు అయితే కంప్లీట్ గా సివిల్ ఇంజనీరింగ్ క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రతిపాదన నా ముందుకు వచ్చింది. నా సూచన ఏంటంటే సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ని మ్యాండేట్ గా మీ కాలేజీలలో నడపండి. సార్ తెచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పాలి. అదే సివిల్ ఇంజనీర్ గా కాలేజెస్ లో సివిల్ జాయిన్ అయ్యే వాళ్ళు తక్కువ ఉన్నారు అనే పాయింట్ కన్నా మార్కెట్ లో సివిల్ వాళ్ళకి అంత రికగ్నైజేషన్ లేదు అనేది సార్ తెలిస్తే కొంచెం బెటర్ ఉంటుంది. బెస్ట్ అండ్ వర్స్ట్ థింగ్ ఏంటి అంటే సివిల్ లో ఎక్స్పీరియన్స్ ఉంటేనే జాబ్ వస్తుంది. బీటెక్ నుంచి బయటకు రాగానే ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది. సెల్ఫ్ ప్రమోషన్ అనేది లీస్ట్ ఎవరికి ఉంటుందంటే సివిల్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంతా ఓకే, మరి ఇంటీరియర్ ఎట్లాంటి గ్రోత్ ఉంటుంది అన్న? ఇప్పుడు రన్నింగ్ భూమిలో ఉండైతే ఇంటీరియర్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయన్న ఇంటీరియర్ లో, అంటే లైక్ సాఫ్ట్వేర్స్ కానీ ఎంత టెక్నాలజీ ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే ఒక హ్యూమన్ లేకుండా టెక్నాలజీ నడవాలి. బిల్డర్ అవ్వాలంటే కూడా ఒక సివిల్ ఇంజనీర్ అవ్వాలి అని ఒక రూల్ వచ్చి ఉంటే ఈ రోజు 90% కాలేజెస్ అన్ని సివిల్ వాళ్ళే ఉన్నాయి మార్కెట్. ఆ రూల్ వచ్చింది అంటే 100% సివిల్ వాళ్ళు సక్సెస్. మన భవనం పాడ్కాస్ట్ సిరీస్ లో సివిల్ ఇంజనీర్స్ ని, ఆర్కిటెక్చర్స్ ని, బిల్డర్స్ ని, రియల్టర్స్ ని, వీళ్ళందరినీ పాడ్కాస్ట్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. బట్ చాలా మంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మేము వాళ్ళని రీచ్ అవుట్ కాలేకపోతున్నాం. సో అలాంటి వాళ్ళు మీ సర్కిల్లో ఉన్నట్లయితే అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మా భవనం పాడ్కాస్ట్ సిరీస్ ని కాంటాక్ట్ అయితే మేము వాళ్ళు రీచ్ అవుట్ అయ్యి ఇంకా డిఫరెంట్ కంటెంట్ అండ్ ఇంకా మంచి మంచి టాపిక్స్ ని కవర్ చేస్తూ మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు ఈజీగా ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో. ఒక సివిల్ ఇంజనీర్ ఎంటర్ప్రెనర్ అయ్యాడు. సివిల్ ఇంజనీర్ గా 7,000 రూపీస్ కి జర్నీ స్టార్ట్ చేశాడు. కట్ చేస్తే సుగది ఇంటీరియర్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసి లక్షల్లో టర్న్ ఓవర్ చేస్తున్నాడు. ఒక సివిల్ ఇంజనీర్ అయ్యుండి ఇంటీరియర్స్ కంపెనీ ఎలా స్టార్ట్ చేశారు, సివిల్ ఇండస్ట్రీలో జాబ్స్ ఎందుకు లేదు అనే విషయాల మీద ఎక్కువ డిస్కస్ చేశాం. అండ్ మధ్యలో రేవంత్ రెడ్డి గారు సివిల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడిన విషయాల గురించి కూడా మాట్లాడడం. అండ్ మన గెస్ట్ ఎవరో కాదు, సుగది ఇంటీరియర్స్ ఫౌండర్ జి గణేష్ గారు. వీడియో అయితే చాలా క్రేజీగా వచ్చింది. అండ్ వరకు చూడండి. అంటే మనం కొన్ని చాలా విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నాం కానీ ఇన్ని రోజులు కుదరలేదు. బట్ ఫైనల్లీ టైం అయితే కుదిరింది అన్న. అంటే నువ్వు సివిల్ ఇంజనీరింగ్ అయిపోయావు. సివిల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ స్టేజ్ దాకా వచ్చావు. నాకు తెలుసు కొన్ని ప్రాబ్లమ్స్ అని మనం డ్యూరింగ్ మాట్లాడదాం. సో మీ జర్నీ గురించి కాస్త చెప్పండి అన్న. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సివిల్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళకి రికగ్నైజేషన్ అనే పాయింట్ అనేది చాలా తక్కువ. అంటిల్ అన్లెస్ సక్సెస్ అయ్యేంత వరకు ఎవ్వరు వాళ్ళ గురించి మాట్లాడరు. సో ప్రతి సివిల్ ఇంజనీర్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన డే నుంచి వాడి కళ ఒకటే ఉంటుంది, నా చేతిలో కంప్లీట్గా ఒక ప్రాజెక్ట్ అయిపోవాలి అని ఒక డ్రీమ్. అవును, అలా స్టార్ట్ అయింది నా లైఫ్ కూడా. దాని తర్వాత 2013లో నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత నేను మార్కెట్లోకి వచ్చింది మాత్రం సివిల్ వదిలేసి ఇండస్ట్రీకి వెళ్దామని. అది యాక్చువల్గా నేను వచ్చింది ఇండస్ట్రీకి వెళ్దాం. బట్ ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ సివిల్ ఇండస్ట్రీ కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ. అదే ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్దామని వచ్చిన నేను ఒక టైం పీరియడ్ తర్వాత మనకి మళ్ళీ జాబే వెళ్ళాలి అనుకున్న సిచ్యువేషన్ వచ్చి మళ్ళీ సివిల్లో నేను స్టార్ట్ అయ్యి ఆ లైఫ్ని కొన్ని రోజులు కంటిన్యూ చేశాను. ఎక్కువ రోజులు నేను సివిల్లో తక్కువ వర్క్ చేశాను. బట్ వర్క్ చేసిన తక్కువ డేస్లోనే ఎక్కువ నేర్చుకోవడానికి నాకు స్కోప్ దొరికింది. ఓకే, ఆ స్కోప్ని నేను యూటిలైజ్ చేసుకొని ఒక కంపెనీ స్టార్ట్ చేసుకొని ఈరోజు ఒక ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ రన్ చేస్తున్నా. సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ ఒక 15 to 16 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాను. రైట్ అన్న. జనరల్గా అన్న సివిల్ ఇంజనీర్ ప్రతి ఒక్కడికి ఉండే ఏంటంటే ఏది ఫస్ట్ ఏం తెలిసినా తెలియకపోయినా సబ్జెక్ట్ గురించి కూడా పూర్తిగా తెలియదు. ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసేయాలి, పెద్ద పెద్ద ఈ సివిల్ ఈజీగా ఎదిగేయాలి అనుకుంటారు.
వాళ్ళకి ఏం తెలియదు, అంటే మనం సక్సెస్ అవ్వాలంటే ఎన్ని వేస్ ఉన్నాయి కూడా ఏం తెలియదు. సో అలాంటి ఐడియా రావాలంటే ఫస్ట్ ఏం చేయాలన్నా? ఫస్ట్ థింగ్ సివిల్ ఇంజనీర్కి ఒక గైడెన్స్ అయితే కంపల్సరీ అవసరం. బీటెక్ అయిపోగానే బయటకు వచ్చేసి ఏదో సాధిద్దామన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక దగ్గర ఎవరో ఒకరు గైడ్ చేస్తేనే పాత్రలోకి వెళ్తాం. సివిల్ ఇంజనీర్ని యూజ్ చేసుకున్న వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు కానీ సివిల్ ఇంజనీర్ సక్సెస్ అవ్వలేదు. అదే మ్యాజిక్ ఇక్కడ. ఎగ్జాక్ట్లీ అన్న. అయితే సివిల్ ఇంజనీర్కి ఉన్న గ్రోత్ గురించి ప్రతి సివిల్ ఇంజనీర్కి తెలీదు, కరెక్ట్ పాత్ తెలియదు అనే విషయాల గురించి వాళ్ళకు కూడా తెలుసు. అరే మేము కరెక్ట్ వేలో వెళ్ళట్లేము అనే విషయం వాళ్ళకి తెలుసు. బట్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం కోసం ఆ చిన్న చితక శాలరీస్తో రన్ చేసుకుంటూ కొత్త రూట్ని ఎతకడం అనేది మానేసి అలవాటు పడిపోయారు. అవును, అదే పెద్ద మిస్టేక్. అవును. అంటే జనరల్గా ఎవరన్నా ఇప్పుడు కాలేజీలో చెప్పట్లేదు, ఫస్ట్ థింగ్ సబ్జెక్ట్ తప్ప. కాలేజీలో ఏమందంటే ఎప్పుడో డిజైన్ చేసిన బుక్స్ ఉంటాయి, ఆ సబ్జెక్టే చెప్తారు. రిమైనింగ్ అరే బయటికి వెళ్తే సిచ్యువేషన్ ఇది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇట్లా ఉంది, మీరు ఇట్లా నేర్చుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీ సజెషన్ ఏంటన్నా, అంటే కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి ఏం చెప్తారు ఇట్లాంటి సిచ్యువేషన్లో? ఇది ఫస్ట్ థింగ్ సివిల్ ఇంజనీర్కి అప్డేటెడ్ ఫ్యాకల్టీ అయితే లేదు. అంటే మనం ఏమంటామంటే 60 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు, 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు అంటే వాళ్ళు అవుట్డేటెడ్ అనే విషయం అసలు వీళ్ళు క్యాచ్ చేయరు. ఓకే, సబ్జెక్ట్ విషయంలో వాళ్ళు ఎంత చెప్పినా రియల్ టైంకి వచ్చేటప్పటికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని ఫేస్ చేసేలాగా టీచ్ చేసే ఫ్యాకల్టీ అవైలబుల్ లేరు. అండ్ అలా టీచ్ చేయగలిగే ఫ్యాకల్టీగా రారు. ఫస్ట్ వాళ్ళు కంపెనీస్ పెడతారు లేదా కంపెనీస్లో వర్క్ చేస్తారు, వాళ్ళు ఎదగడానికి ట్రై చేస్తారు కానీ ఒకరు టీచ్ చేయడానికి రారు. సో మనకున్న సోర్సెస్ని పట్టుకొని మనం ఏ రేంజ్ వరకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది సొంతంగా ఆలోచించడం అయితే ఫస్ట్ థింగ్ చేయాలి. దాని తర్వాత సివిల్ లోడికి ఉన్న స్కోప్ గురించి మార్కెట్ ఏం మాట్లాడుకుంటుందో 99% స్టూడెంట్స్ పట్టించుకోరు. నేను బయటికి వెళ్ళాలి, జాబ్ రావాలి, బయటికి వెళ్ళాలి, జాబ్ రావాలి, ఇది 90% స్టూడెంట్స్ వే. కానీ బయటికి వెళ్ళి నేను కంపెనీ పెట్టాలి అనుకునే సివిల్ ఇంజనీర్ లేడు ప్రస్తుతానికి. సో అలా రియలైజ్ అయ్యి నేను కంపెనీ పెట్టాలనుకున్న సివిల్ ఇంజనీర్స్కి వేస్ దొరుకుతాయి. ఆ వేస్ ఫ్రీగా వర్క్ చేయొచ్చు, కొన్ని చోట్ల ఇంటర్న్గా వెళ్ళొచ్చు లేదా ఫ్రీగా వర్క్ చేయొచ్చు, లేదు కొన్ని మంత్స్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చు, ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకొని ఒక రియల్ టైం ట్రైనింగ్ తీసుకొని సరే నాకు ఇక్కడి నుంచి ఈ ప్రాసెస్ వెళ్తే ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఎతకడంలో మాత్రం సెల్ఫ్గా దాని గురించి ఆలోచించడం అయితే మానేశారు సివిల్ వాళ్ళు. దానివల్లనే సక్సెస్ అనేది తగ్గిందని నా ఒపీనియన్. ఓకే, రైట్ అన్న. అంటే జనరల్గా ఎవరన్నా స్టూడెంట్స్ రిలీవ్ అయిన తర్వాత ఏదో జాబ్ వచ్చిందంటే జాబ్ చేస్తాం, శాలరీ తీసుకుంటాం అన్నీ ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడ నేను ఎంత వర్క్ చేసుకొని ఎంత స్కిల్ నేర్చుకుంటే ఇది నాకు రేపు ఎక్స్పీరియన్స్ కింద ఏదైనా కంపెనీ పెట్టుకోవాలనుకుంటే నాకు యూజ్ అవుతుంది అని ఆలోచించట్లేదు. ఫస్ట్ ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి ఎవరైనా సివిల్ ఇంజనీర్కి కంపెనీ పెట్టుకోవాలి నేను వర్క్ చేయాలి అనుకుంటే? ఇది ప్రతి సివిల్ ఇంజనీర్ వినాల్సిన టాపిక్ ఇది. ఒక సివిల్ ఇంజనీర్గా నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఎక్కడ వర్క్ చేస్తున్నా, ఎంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నా, ఎంత శాలరీకి వర్క్ చేస్తున్నా అనే విషయాల గురించి పట్టించుకుంటారు తప్ప నేను ఏం నేర్చుకుంటున్నా అనే విషయాల గురించి పట్టించుకోవట్లేదు. మేము ఎప్పుడైనా మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సజెషన్ ఇస్తామంటే జీరో. అంటే ఒక చిన్న కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేయమంటాం. అక్కడ ఏమవుతుంది అంటే మేనేజ్ చేయడం మనమే చేయాలి, మున్సిపల్ పర్మిషన్స్ మనమే చేయాలి, ఆర్కిటెక్చర్ ప్లానింగ్ చూసుకోవాలి, స్ట్రక్చరల్ డిజైన్ చూసుకోవాలి, సైట్ చూసుకోవాలి. అన్ని వర్క్స్ నీ చేతిలో ఉండేలాగా ఉండాలి అంటే నువ్వు ఎంఎన్సీలో కాదు, చిన్న కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయినప్పుడే నీకు అన్ని స్కిల్స్ నీ చేతిలో అవుతాయి. రిస్క్ ఉంటుంది కానీ ఆ రిస్క్ని బేస్ చేసుకునే కదా నీకు నెక్స్ట్ లైఫ్ వచ్చేది. అలా ప్లాన్ చేసుకుంటే ఓకే. కానీ నేను సివిల్ అయిపోగానే నేను ఒక ఎంఎన్సీ కంపెనీలోకి వెళ్ళాలి, నేను హై రైజ్ బిల్డింగ్లో వర్క్ చేయాలి, లేదా ఇలాంటి థాట్స్ ఉండడం వల్ల ఏంటంటే ఓన్గా కంపెనీ పెట్టాలనే ఆలోచన అనేది రాదు. ఇంకా అక్కడ అలవాటు పడిపోతాం, ఆ శాలరీకి అలవాటు పడి సివిల్ని బ్లేమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. స్కిల్ అప్గ్రేడింగ్ అనేది జరగాలి అంటే ఎక్కువ స్కిల్స్ నీతో చేయించే కంపెనీలో చేయాలి. కానీ నాకు శాలరీ ఎక్కువ ఉంటుంది, నా పొజిషన్ ఇది అనే పాయింట్లో ఉన్న వాళ్ళు కష్టం. అంటే జనరల్ ఈ పాయింట్ కూడా మనం మాట్లాడితే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళామా, మన పరిమాణం చేసుకున్నామా, వచ్చేసామా, సైట్ ఇంజనీర్ అయితే సైట్లోకి వెళ్ళామా, వర్క్ చేసామా, వచ్చేసామా. వాళ్ళ మైండ్ సెట్ కూడా ఎట్లా ఉంటుందంటే నేను ఎక్కువ పని చేస్తున్నాను, అసలు నాకు అర్థం కావట్లేదు, నా సివిల్ లైఫ్ ఇంతేనా, నేను ఇంక ఎదగలేనా అన్న మైండ్ సెట్లో కూడా చాలా మంది ఉంటున్నారు. ఇలా రిలైజ్ అయితే మాత్రం ఈజీగా సక్సెస్ అవుతారు. 100% సివిల్లో
80% పీపుల్ శాలరీ కోసమే వర్క్ చేస్తారు. మిగతా 20% పీపుల్ ఏం చేస్తున్నారు అంటే ఎలా బిల్డ్ చేసుకుందాం మన లైఫ్ని, ఎంత బాగా బిల్డ్ చేసుకుందాం అనే దాంట్లో ఉన్నారు. ఇప్పుడు 80% వాళ్ళు కంపెనీస్లో వర్క్ చేయడం లేదా బిల్డర్స్ దగ్గర వర్క్ చేయడం వాళ్ళ లైఫ్లో అంతే అలా రన్ చేస్తున్నారు. వాళ్ళు ఒక్కసారి రియలైజ్ అయ్యి మార్కెట్లో ఏది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, నేను ఏ వర్క్ చేసుకుంటే దాన్ని నేను నాకు కావాల్సిన దానికన్నా 10 times శాలరీ నేను కొట్టగలుగుతా, లేదు నేను ఓన్గా పెట్టుకోగలుగుతా అనే దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. లేదు అలా ఆలోచించడం స్టార్ట్ చేయలేము అంటే అలాగే ఆ శాలరీస్కి వర్క్ చేయాలి. అండ్ వాళ్ళు బిటర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంకో సివిల్ వాళ్ళకి ఏంటంటే అలా శాలరీ తీసుకునే వాళ్ళు మిగతా సివిల్ ఇంజనీర్ వాళ్ళకి ఏం ఇవ్వరు. అలాగే సివిల్ ఇంజనీరింగ్ అనేది తగ్గుకుంటూ పోతుంది. రైట్ అన్న. రీసెంట్గా నేను నీకు చూపిస్తాను అన్న, ఒక మీ సివిల్ వాళ్ళే ఇది, దాని గురించి మీరు చెప్పాలన్నా. ఈ వీడియో మీ సివిల్ వాళ్ళే ఎంఎన్సి కోసం క్యూలు కట్టారు. ఈవెన్ ఇందులో ఫ్రెషర్స్ ఉన్నారు, సీనియర్ ఇంజనీర్స్ ఉన్నారు, అంటే అందరూ ఉన్నారు. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారన్న? మార్కెట్ అనే కాదు, ఎక్కడైనా సరే స్టూడెంట్ కి జాబ్ అనే ఒక దాంట్లోనే ఉంటున్నాడు. అరే జాబ్ కాకుండా ఆల్టర్నేట్ సోర్సెస్ అనేది ఎవరు ఎతకట్లేరు. సివిల్ అడుకున్న ఆపర్చునిటీస్ ఇంకా వేరే వాళ్ళకు ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇన్స్టిట్యూషన్లో టీచ్ చేసేటప్పుడు కూడా ఫ్రీలాన్స్గా ప్లాన్స్ ఇచ్చేవాళ్ళం, మేము బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఇచ్చేవాళ్ళం, వాటికి ఎంతో కొంత అమౌంట్ వస్తుండే. కానీ ఇప్పుడు ఖచ్చితంగా జాబ్ ఎక్కాలి, జాబే చేయాలి. ఎలాంటి జాబ్ అంటే ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో ప్లేస్ అవ్వాలి. ఇప్పుడు మనం చూసిన వీడియోలో దాంట్లో అంతమంది ఎంఎన్సీ కంపెనీ నార్మల్ జాబ్ ఫేర్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఫ్రెషర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే అందరూ ఎంఎన్సీలోకి వెళ్ళాలి, జాబ్ సెక్యూర్ ఉండాలి అన్న మైండ్ సెట్ లోనే ఉన్నారు. అదే జాబ్ సెక్యూర్ పాయింట్ లో ఆలోచిస్తే ఎంఎన్సీ వాళ్ళ ఆలోచన కరెక్టే. కానీ అంతమంది సివిల్ ఇంజనీర్స్ ఉన్నా కూడా మార్కెట్ లో ఏదైనా కంపెనీకి వెళ్ళి చూడండి, ఎవరో ఒకరు తక్కువ ఉంటారు. రిక్రూట్మెంట్ పొజిషన్ లో కూడా ఇప్పుడు అందులో ఎంతమంది స్కిల్డ్ ఉన్నారనే విషయం ఇంకోటి, జస్ట్ అది ఎంట్రన్స్ అంతే. ఆ ఎంట్రన్స్ కి అంతమంది వచ్చారు, అది ఫిల్టర్ అయిన తర్వాత వాళ్ళలో ఎంతమంది సెలెక్ట్ అవుతారు, ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఎంతమంది సెలెక్ట్ అవుతారు అనేది ఇంకా లేటర్ వాళ్ళ స్కిల్ని బట్టి సెలెక్ట్ చేస్తారు. స్కిల్ ఒకటే సరిపోతుంది అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. బెస్ట్ అండ్ వర్స్ట్ థింగ్ ఏంటి అంటే సివిల్లో ఎక్స్పీరియన్స్ ఉంటేనే జాబ్ వస్తుంది. బీటెక్ నుంచి బయటకు రాగానే ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? కంపెనీ ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్. ఎలా ఉంటుందంటే నీకు మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటేనే నేను కంపెనీలోకి తీసుకుంటా అంటాడు. సో అప్పటి వరకు వాడు ఏదో చిన్న జాబ్ చేసుకొని ఎంఎన్సీ కంపెనీకి ట్రై చేస్తాడు. ఈ ఎంఎన్సీ కంపెనీకి ట్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో వీడు చేసిన చిన్న కంపెనీ కనిపించదు. సో కనిపించదు కాబట్టి మళ్ళీ వాడిని రిజెక్ట్. ఇలా స్కిల్ నుండి రిజెక్ట్ అయిన వాళ్ళు ఫెడప్ అయి ఆ జాబులు ఏదైతే జాబులు చేస్తున్నారో అక్కడే ఉండాలి చాలా మంది. నెక్స్ట్ నాకు ఒక కంపెనీ అవకాశం ఇచ్చింది, దాన్ని నేను ప్రూవ్ చేసుకున్నా, నా స్కిల్ చూడు అని స్కిల్ ప్రజెంట్ చేసే స్కోప్ అనేది సివిల్ వాడికి తక్కువ ఉంటుంది. ఒక బిల్డింగ్ కట్టాలి, బిల్డింగ్ కట్టడానికి ఏమేమి కావాలో చెప్పగలుగుతా, చూపించలేం కదా. సో ఒక అవకాశం ఇస్తేనే సివిల్ ఇంజనీర్స్కి మోస్ట్లీ అవకాశాలు తక్కువ ఉంటాయి. ప్రూవ్ చేసుకోవడానికి కూడా మేము ముందుకెళ్ళాం, మా వాళ్ళు ముందుకెళ్ళారనమాట. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, చిన్న స్టోరీ. నేను ఒక స్టూడెంట్ని జాయిన్ చేశాను జాబ్లో. చేసిన తర్వాత తను అదే 12,000 15,000 ఏమో తీసుకుంటున్నాడు. 1 year అవుతుంది. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నావు అంటే 18 తీసుకుంటున్నాను అంట. నీకు ఆటో క్యాడ్ వచ్చు కదా? వచ్చు. స్ట్రక్చర్ వచ్చు కదా? వచ్చు. ఎస్టిమేషన్ చేస్తావు కదా? వచ్చు. ఇవన్నీ వచ్చిన తర్వాత నువ్వు అక్కడే ఎందుకు ఉన్నావురా, నువ్వు ఫ్రెష్ అవ్వరు, యాజ్ అ ఫ్రెషర్గా నువ్వు జాయిన్ అయినావు 15,000 కంటే ఓకే, కానీ మళ్ళీ ఇంకెందుకు కంటిన్యూ చేస్తున్నావు ఇలాగే అంటే, సార్ అలాగే సార్ ఏం వర్క్ చెప్తున్నా ఆ వర్క్ చేస్తున్నా అంతే, సింపుల్ బ్లైండ్గా. నేను వాళ్ళ సార్కి ఫోన్ చేసి అడిగా, వాడికి అన్నీ వచ్చు అంటే వాడు ఎప్పుడు చెప్పలేదు నాతోటి, వాడు ఎప్పుడు చెప్పలేదు. తెలిసేది నా దగ్గర ఈ స్కిల్ ఉంది అనే విషయం నేను చెప్తే కదా తెలిసేది ఓనర్కి. సో ప్లాన్ వేయాలంటే ఎక్కడ వేపిస్తున్నాను, బయట వేపిస్తున్నా, ఎస్టిమేషన్స్ బయట వేపిస్తున్నా. వీడికి వచ్చు అంటే నేను వీడిని ఆఫీస్లో కూర్చోబెట్టుకుంటా కదా, నేను ఆ శాలరీ వాళ్ళకి ఇచ్చే డబ్బులు వీడికే ఇస్తా కదా అని ఆయన చెప్పినప్పుడు అనిపించింది. ఫస్ట్ సెల్ఫ్ ప్రమోషన్ అనేది లీస్ట్ ఎవరికి ఉంటుందంటే సివిల్ వాళ్ళకి. అట్లీస్ట్ ఒకసారి చూడండి, రెజ్యూమ్ చూడండి ఎప్పుడైనా సివిల్ వాళ్ళకి.
పెద్దగా ఏముండవు, ఆటో క్యాడ్, రివిట్, స్కెచ్అప్ అని ఒక 4 టాపిక్లు పెడతారు తప్ప సెల్ఫ్ ప్రమోషన్ కూడా రాదు. దానివల్లే ఇంకా వెనక్కి పడిపోతుంది. రైట్. చెప్పాలి నా దగ్గర ఈ స్కిల్ ఉంది, నేను ప్లాన్ చేయగలుగుతా సార్, నేను స్ట్రక్చర్ ఇవ్వగలుగుతా, నేను ఇంటీరియర్ ఇవ్వగలుగుతా, నేను బడ్జెటింగ్ ఇవ్వగలుగుతా, నేను టెండర్ కోట్ వేయగలుగుతా, ఇవన్నీ చెప్పగలిగితేనే ఆ ఓనర్స్ ఎవరైతే ఉంటారో రికగ్నైజ్ చేస్తారు, శాలరీస్ ఇంక్రీజ్ చేస్తారు. లేదంటే లేదు, నేను సైట్ ఇంజనీర్ని, నాకు ఏ పని చెప్తే అదే చేయాలి నేను అనే బ్లైండ్గా ఉంటే ఎదగడం కష్టం. రైట్ అన్న. అంటే ఓకే, ఇంజనీరింగ్ వరకు అంటే స్టూడెంట్స్ ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేసి సమ్ మళ్ళీ జాబ్ కోసం ట్రై చేస్తారు. చాలా మంది స్టూడెంట్స్ అంటే డిప్లొమాతో ఆపేసి అక్కడి నుంచి ఏదో సమ్ స్కిల్ నేర్చుకొని జాబ్ చేద్దామని వస్తారన్న. వాళ్ళ గురించి ఏమని చెప్తారన్న? ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే సివిల్ ఇంజనీరింగ్లో ఉన్న సబ్జెక్ట్ కన్నా డిప్లొమాలోనే చాలా ఎక్కువ డెప్త్ ఉంటుంది మా సివిల్లో అయితే. ఓకే, వేరే సబ్జెక్ట్ గురించి చెప్పలేము. ఈ ఇంజనీర్ వాళ్ళకన్నా డిప్లొమా వాళ్ళకు ఉన్నంత నాలెడ్జ్, ఆ రియల్ టైం ఎక్స్పెరిమెంట్లు కానీ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఎక్కువ డెప్త్గా ఉంది. వాళ్ళే ఈజీగా మార్కెట్లో జాబులు కొట్టడం కానీ మార్కెట్లో మంచి జాబులకు వెళ్ళడానికి వాళ్ళకి స్కోప్ ఉంది. వాళ్ళకి ఎక్కడ లాగ్ అవుతుంది అంటే కమ్యూనికేషన్ స్కిల్ దగ్గరే ఆగిపోతారు అన్నమాట. ఓకే, వాళ్ళు బేసిక్గా డిప్లొమా స్టూడెంట్స్ ఆగిపోయారు అంటే సబ్జెక్ట్ వల్ల కాదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ లేక కాదు, ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్ వల్ల మాత్రమే వాళ్ళు ఆగిపోతున్నారు. అదొక్కటే ప్రాబ్లం అంతే. అదొక్కటి కరెక్ట్ చేసుకోగలిగితే డిప్లొమా వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సివిల్ ఇంజనీర్ వాళ్ళు చేసిన దానికంటే. రైట్ అన్న. శాలరీస్ గురించి మనం మాట్లాడితే జనరల్గా ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఐటీ ఫీల్డ్ వచ్చి మనం అన్నిటినీ డామినేట్ చేస్తుంది. ఈవెన్ మెకానికల్ని, సివిల్ని, అన్ని బ్రాంచెస్ డామినేట్ చేసేసింది. ఏ బ్రాంచ్ చేసినా మనం ఫైనల్గా స్విచ్ అయ్యేదైతే ఐటీ వైపు వెళ్ళిపోతున్నారు. ఐటీలో శాలరీస్ ఎక్కువ అన్న, మా కోర్ సబ్జెక్ట్లో లైక్ మెకానికల్, సివిల్లో శాలరీస్ తక్కువ. ఎందుకు అంత డిఫరెన్స్ చూపిస్తున్నారు అన్న? దానికి డిఫరెన్స్ ఏమై ఉండొచ్చు? డిఫరెన్స్ అంటే మనకి సడన్ రైజ్ వచ్చింది ఐటీలో, చాలా సడన్ రైజ్ వచ్చేసప్పటికి రిక్వైర్మెంట్ ఎక్కువైపోయి ఇవ్వాల్సిన శాలరీస్ కంటే హై శాలరీస్ ఇవ్వడం అనేది అందులో స్టార్ట్ అయిపోయింది. 99% ఐటీ వర్క్స్ అన్ని అదర్ కంట్రీస్కి సంబంధించినవి. వేరే కంట్రీస్కి సంబంధించిన వర్క్స్ ఇక్కడ థర్డ్ పార్టీలో చేసుకున్న వాళ్ళందరూ శాలరీస్ హై పే చేసుకుంటూ వాళ్ళకి పే చేస్తారు. ఆ సెక్టర్ వేరు, ఆ సెక్టర్ గురించి మనం మాట్లాడేంత నాలెడ్జ్ కూడా మనకు లేదు. బట్ సివిల్ ఇంజనీర్కి శాలరీ ఎందుకు ఇవ్వట్లేరు అనేది మాత్రం క్లియర్గా మన బ్లఫే, మన ఎక్స్పీరియన్స్ బ్లఫ్. ఒక ఎక్స్పీరియన్స్డ్ సివిల్ ఇంజనీర్కి ఇచ్చే శాలరీ ఫ్రెషర్కి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ఫ్రెషర్ అంత ఎక్స్పీరియన్స్ అంత ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ నాకు ఉండాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయరు. నేను సో కాలేజ్ నుంచి వచ్చాను, నాకు 80% ఉంది, నాకు 30,000 ఈజీ అనే పాయింట్లో బయటకు వస్తే తెలుస్తుంది 10,000, 15,000, 12,000కే వర్క్ చేయాల్సి వస్తుంది. అవునన్నా, చూసా నేను కూడా. ఆ శాలరీస్ వర్క్ చేసుకుంటూ అట్లీస్ట్ అప్పుడైనా రియలైజ్ అయ్యి ఏదైనా అప్గ్రేడ్ అవుదామా అనే ఆలోచన మాత్రం రాదు. ఈవెన్ కొన్ని కేసెస్లో అక్కడ లైక్ మేస్త్రీలు అంటాం కదా, అక్కడ వర్క్ చేయించే వాళ్ళకన్నా మేము చూసిన వాళ్ళలో కూడా జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు మేము మాక్సిమం 25,000 ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్. అక్కడున్న మేస్త్రి పర్ డే 1,500 తీసుకుంటాడు. 30 days ఇంటూ 1,500 వేసుకుంటే ఒక 45,000. వాడు ఒకళ్ళు రావద్దు అనుకుంటే రాడు. కానీ ఈ 15,000, 25,000 తీసుకుంటున్న నేను కానీ సివిల్ వాళ్ళు కానీ కంపల్సరీగా అటెండెన్స్ ఉండాలి, టైం ఉండాలి. కొన్నిసార్లు స్లాబ్ వేసేటప్పుడు నైట్ 3-4 అవుతుంది, లేట్ నైట్స్ ఉంటారు, లేట్ నైట్స్ ఉండాల్సి వస్తుంది, ఉండాలి కంపల్సరీగా. దానికి ఓటీస్ ఏమి ఉండవు, అది రెస్పాన్సిబిలిటీ. అది ఈ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకునేటప్పుడు వాడికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఇది నా వర్క్ అనే ఫీల్ అవుతుంది. ప్రతి సివిల్ ఇంజనీర్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ వర్క్ చేసేటప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ శాలరీ తీసుకునేటప్పుడు డిసప్పాయింట్ అవుతుంది. ప్రతి ఐటీ కంపెనీ ఉండాలి అంటే ఓ కన్స్ట్రక్షన్ చేయాల్సిందే, ఆ కన్స్ట్రక్షన్కి 100 మంది సివిల్ వాళ్ళు పని చేయాల్సిందే. రైట్. కానీ సివిల్ వాడికి మాత్రం ఐటీ అంత జాబ్ శాలరీస్ ఉండవు. రైట్ అన్న. అంటే ఇప్పుడు సివిల్లో కూడా సాఫ్ట్వేర్ ఐటీ ఫీల్డ్ టైప్లో హై ప్యాకేజ్ జాబ్స్ వచ్చేవి అయితే ఉన్నాయన్న. సో ఎట్లాంటి జాబ్స్ ఉన్నాయి, ఏ పొజిషన్స్ ఉన్నాయి, అట్లాంటి జాబ్స్ రావాలంటే ఏమేమి నేర్చుకోవాలి స్కిల్స్ కానీ? బేసిక్గా నా స్టూడెంట్కి ఐడియా లేని విషయం ఏంటంటే మార్కెట్లో శాలరీస్ తక్కువనే అనే పాయింట్ తెలుసు, కానీ హై పెయిడ్ శాలరీస్ తీసుకున్న వాళ్ళ గురించి తెలియదు. ఎందుకంటే వాళ్ళకు 5% పీపులే ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి తెలియదు. సో స్ట్రక్చరల్ ఇంజనీర్గా 1 lakh, 1.5 lakh తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు దానికంటే ఎక్కువ శాలరీస్ తీసుకుంటున్నారు.
వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళడానికి అట్లీస్ట్ ఒక 5 to 6 years మినిమం ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఉంటుంది. సో 5-6 years తర్వాత నీకు 1.5 అనేది బేసిక్ అమౌంట్ అయిపోతుంది ఓకే. సివిల్లో. సో అక్కడి నుంచి శాలరీస్ కంటిన్యూగా పెరుగుతూనే ఉంటాయి. మార్కెట్లో అది ప్రాజెక్ట్లో షేర్స్ రావడము ఇవన్నీ బట్ మెయిన్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఈ స్ట్రగుల్స్ అంతా, స్టార్టింగ్ స్టేజ్లో లర్నింగ్ స్టేజ్ అనుకోలేం కదా అంతా. అంతే మనం ఫస్ట్ మార్కెట్లో ఎలా అయిపోయింది అంటే సివిల్ వాడికి శాలరీస్ లేవు అనే పాయింట్ అయితే ఓపెన్ మార్కెట్లో తెలుసు. యానా సివిల్లో హై శాలరీస్ తీసుకుంటున్న వాళ్ళ గురించి మార్కెట్లో తెలియదు. సో దీనివల్ల మాకు శాలరీస్ ఉండవు అనే బ్లఫ్లో వచ్చిన జాబ్ని చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది, లేదు మంచి జాబ్కి వెళ్ళాలి, ప్రిపరేషన్కి వెళ్ళి కొంచెం ప్రాక్టీస్ చేసుకొని ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని, అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటేనే మార్కెట్లో మనం సక్సెస్ అవుతాం. ఆ రియల్ టైం ఎక్స్పీరియన్స్ తెలుసుకున్న వాళ్ళు హై పేడ్కి వెళ్ళిపోతున్నారు. లేదు ఇంకా అంటే ఒక ఎవరైనా చెప్పారు ఇంత శాలరీస్ ఉంటాయని, అక్కడ ఆగిపోయి ఇంతకంటే ఎక్కువ రావులే అని వాళ్ళే జడ్జ్ చేసుకుని అక్కడే అయిపోతున్నారు. సో దానివల్లే ఎక్కువ మంది నెగ్లెక్ట్ అవుతున్నారు అనమాట, అంటే శాలరీస్కి రీచ్ అవ్వట్లేదు. అన్న కమింగ్ టు నీ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, సివిల్ ఇంజనీరింగ్ అయిపోయినంటే ఎవరైనా జాబ్ చేద్దాము ఏదైనా చేద్దాం అనుకుంటాం, బట్ నువ్వు ఫిలిం ఇండస్ట్రీ సైడ్ వచ్చావు. ఒకసారి దాని గురించి కూడా బ్రీఫ్గా చెప్పాను. నేను బీటెక్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీయడం స్టార్ట్ చేస్తుండే. సో అది ఎక్కడో ఉండిపోయినప్పుడు అలా బీటెక్ అయిపోయిన ఆ టైంలో ఎలా ఉంటుంది అంటే ఏదో చేద్దాం అనే పాయింట్ నేనే కాదు ప్రతి సివిల్ ఇంజనీర్కి ఉంటుంది. వాళ్ళు ప్యాషనేట్ ఉన్న సైడ్కి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు. అలా నేను ఇష్టపడి వచ్చిన ఫీల్డ్ డైరెక్టర్ అవ్వాలన్న ఒక ఒపీనియన్ తోటి బయటకు వచ్చి ఒక స్క్రిప్ట్ రాసి ఒక 6 months ఒక ప్రొడ్యూసర్ ఏమిటి ట్రావెల్ చేసి, దాని తర్వాత వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, తర్వాత మనకి ఖర్చులు పెరగడం. సో ఖర్చులు పెరిగినప్పుడు మళ్ళీ జాబ్ చేయాలి, జాబ్ చేసుకోవడం అలవాటు అయిపోయి ఒక్కసారి జాబ్లోకి వెళ్ళిన తర్వాత వెనక్కి రావడం అనేది కుదరలేదు. సో ఆ జాబ్ చేసిన తర్వాత నుంచి ఏదో ఒకటి నాకంటూ ఒక ఓన్ కంపెనీ పెట్టాలనే ఆలోచన అయితే దాని గురించి కూడా మీరు ఫిలిం ఇండస్ట్రీ అయిపోయింది, ఇది అంటే మన జాబ్ మనం చేసుకుంటూ ఫిలిం సైడ్ ట్రై చేద్దామని మీరు ఫిక్స్ అయి ఉన్నారు. ఫస్ట్ జాబ్ ఎక్కడ చేశారన్న ఆ ఎక్స్పీరియన్స్, అండ్ మీకు ఎప్పుడు ఓన్ కంపెనీ పెట్టుకోవాలని థాట్ వచ్చింది? నాది ఫస్ట్ జాబ్ వచ్చేసి అపెక్స్ అనే కంపెనీ చేశాను. అపెక్స్ జిఐఎస్, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి సివిల్కి రిలేటెడే, బట్ దాంట్లో అంత స్కేలింగ్ ఉండదు అనమాట. ఓకే, అది ఎక్కడన్నా కంపెనీ ఎక్కడన్నా ఈ జియో బంజారా హిల్స్ మన పెద్దమ్మ టెంపుల్ నుంచి టువర్డ్స్ డైమండ్ హౌస్ వెళ్ళే రూట్ లో అక్కడ, అది 2014 టైంలో. రైట్. సో ఆ కంపెనీలో ఇనిషియల్ గా జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే ఐటీ ఫీల్డ్ ఉండే అనమాట. సివిల్ నుంచి స్ట్రైట్ గా ఐటీ ఫీల్డ్కి వచ్చిన ఒక దాంతో ఏసీ సిస్టమ్స్ మనకి ఒక లెవెల్ ఆఫ్ ఇచ్చారు. కానీ టైమింగ్స్ మాత్రం 6 to 6 ఉండే. ఒక 3 months ఖచ్చితంగా ఇనీషియల్గా వచ్చాం కాబట్టి, స్టార్టింగ్లో వచ్చాం కాబట్టి 3 months 6 to 6 అని చెప్పారు. నేను నాగోల్లో ఉండేదాన్ని, అన్న వాళ్ళ రూమ్లో. అక్కడి నుంచి రోజు నాగోల్ నుంచి అక్కడ చాలా లాంగ్ కదా, చాలా లాంగ్. ఈ ట్రాన్స్పోర్ట్ లోనే నాకు లైఫ్ అంతా. ఎప్పుడు నేను ఫుల్ శాలరీ తీసుకోలేదు. అప్పుడు ఎంత శాలరీ నీకు? అది 8,000 నా శాలరీ. ఫస్ట్ 8,000 నీకు ఫుల్ శాలరీ తీసుకోలేదు? ఆ 8,000 కూడా తీసుకోలేదు. 6,200, 6,500. ఇప్పుడు మనం వెళ్ళేది ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. దానివల్ల మార్నింగ్ 6 o'clock అక్కడ లాగిన్ అవ్వాలి అంటే ఒక 10 minutes లేట్ అయినా హాఫ్ డే కట్. అలా ఉండడం వల్ల ఫుల్ శాలరీ తీసుకోవడానికి స్కోప్ లేదు. వర్క్ మాత్రం ఫుల్ గా చేసాం కానీ శాలరీ ఫుల్ తీసుకోలేకపోయాం. కాకపోతే అక్కడ నీకు రియలైజ్ అయ్యావు? అక్కడ రియలైజ్ అయిన పాయింట్ ఏంటంటే ఇది నాకు కరెక్ట్ కాదు. ఇది సివిల్ రోడ్ ఎప్పుడైనా ఒక నేచర్ ఉంటుంది. సివిల్ నుంచి బయటకు వచ్చి ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేయడం అంటే 3 months కన్నా ఎక్కువ వర్క్ చేయరు. ఏ సివిల్ ఇంజనీర్ చేయరు. ఒక డబ్బాల్లో పడేసి వర్క్ చేయమంటే అది కాదు. 3 months తర్వాత అర్థమైపోయింది మనం సివిల్ ఫీల్డ్కి వెళ్ళాలి. సో వెళ్ళాలంటే ఏం చేయాలి అన్న పాయింట్లో నేను సర్చ్ చేసుకుంటూ రిఫరెన్స్ త్రూ ఒక ఇన్స్టిట్యూషన్లో నేను ఫ్రంట్ ఆఫీస్లో జాయిన్ అయ్యాను. ఓకే, ఎందుకంటే సివిల్కి సంబంధించిందే కాబట్టి అట్లీస్ట్ నాకు లెర్నింగ్ స్కిల్స్ అన్న వస్తాయి అన్న పాయింట్లో దాంట్లో జాయిన్ అయ్యి అదే ఇన్స్టిట్యూషన్లో నేను వితిన్ 6 months నేను ఒక టీచింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, నేను ఆ టీచింగ్ చేయడానికి ఒక స్కిల్ నేర్చుకున్నాను, క్వాంటిటీ సర్వేయింగ్.
సో ఇప్పుడు నేను ది బెస్ట్ ఇన్ క్వాంటిటీ సర్వేయింగ్. మీ అంటే మీరు చెప్పే ఇన్స్టిట్యూట్ లో ఎక్కువ క్వాంటిటీ సర్వేయింగ్ గురించి చెప్తారా? ఓకే, ఈ టాపిక్ గురించి మనం మాట్లాడదాం అన్నా. అంటే ఇన్స్టిట్యూట్ అక్కడ నేర్చుకొని మీరు ఓన్ గా ఇన్స్టిట్యూట్ పెట్టేశారన్నా? ఇన్స్టిట్యూట్ అంటే నేను ఒకటి విన్నా, అంటే నాకు తెలుసు కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్ లో కూడా స్టూడెంట్స్ అందరూ మీ క్లాసెస్ నచ్చి అండ్ వాళ్ళకి నచ్చక లైక్ అట్లా బయటకు వచ్చాను ఓన్ గా కంపెనీ పెట్టుకోవడానికి అదొక రీజన్ అయింది కదా? అది 100% రీజన్. దాని గురించి మన టీచింగ్ స్కిల్, మనకి టీచింగ్ స్కిల్ బాగుంటుండే. సో నేను చెప్పేది స్టూడెంట్స్కి బాగా రిసీవ్ చేసుకోవడం, ఆ టీచింగ్కి అట్రాక్ట్ అవ్వడం, దీనివల్ల ఒక చిన్న ఇన్స్టిట్యూషన్లోనే చిన్న కాంపిటీషన్ స్టార్ట్ అయ్యేది. ఆ కాంపిటీషన్లో మనకి పర్ హెడ్ స్టూడెంట్కి తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఒక తక్కువ టైంలో ఒక హ్యూజ్ అమౌంట్ తీసుకున్నాం. అది ఆ ఇన్స్టిట్యూషన్కి నచ్చలేదు అనేది నా ఒపీనియన్. దాని తర్వాత వాళ్ళు చేసిన ప్రెషర్ వల్ల నేను బయటికి రావడం, నేను ఓన్గా ఇన్స్టిట్యూట్ పెట్టడం అనేది అప్పుడు స్టార్ట్ అయ్యింది. రైట్ అన్న, అంటే మీరు ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు అండ్ ఇంటీరియర్స్ కూడా రన్ చేస్తున్నారు, రెండు ఆల్టర్నేటివ్ గా రన్ చేస్తున్నారు. ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు అండ్ దేంట్లో ఎక్కువ మీకు అంటే అడగకూడదు ఎక్కువ ప్రాఫిట్స్ లైక్ అట్లా ఎందులో ఉన్నాయి? ఇన్స్టిట్యూషన్ పెట్టిన రీజన్ కాంపిటీషన్. అంటే నేను ఒక దగ్గర వర్క్ చేసి ప్రెషర్ వల్ల వర్క్ పెట్టాను. దాని తర్వాత నేను రియలైజ్ అయ్యింది ఏంటి అంటే నాలాగా ఎవరు స్ట్రగుల్ అవ్వకూడదు, విత్ ఇన్ తక్కువ టైంలో సక్సెస్ అవ్వాలన్న పాయింట్లో నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. ఓకే, అలానే స్టార్ట్ చేశాను. బట్ అది నా ఎండ్ కాదు కాబట్టి నాకంటూ ఒక కంపెనీ ఉండాలన్న పాయింట్లో సుగది ఇంటీరియర్స్ని స్టార్ట్ చేశాను. సుగది ఇంటీరియర్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఒక 15 to 16 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీరు అన్నట్టు ఇన్కమ్ ఇన్స్టిట్యూట్ కన్నా ఇంటీరియర్లోనే చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్లో మేము సర్వీస్ లాగే అనమాట. అది ఇంకా నాలాగా కష్టపడే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సర్వీస్ లాగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ స్కిల్ కాలేజ్ లో నేర్చుకోవట్లేదు. వాళ్ళ ఏంటంటే థర్డ్ ప్రాసెస్ అంతా బీటెక్ అంటే ఎంజాయ్ చేసామా, బయటకు వచ్చేసామా, తర్వాత ఓకే అప్పుడు ఈ కంపెనీకి ఈ స్కిల్ రిక్వైర్మెంట్ ఉంది సో అది నేను నేర్చుకోవాలని హైదరాబాద్ వచ్చేసాం అట్లా ఇన్స్టిట్యూట్ నేర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్, సివిల్ వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అనే పాయింట్ ఉండదు, అది ఆ విషయం తెలీదు వాళ్ళకి. అంటే ఈ స్కిల్ నేర్చుకుంటేనే మార్కెట్లోకి వెళ్తాం, ఈ స్కిల్లోనే శాలరీస్ ఉన్నాయి అనే పాయింట్లో చాలా బ్లఫ్ అయి ఉన్నారు. సో అది కాదు, ఒక సివిల్ ఇంజనీర్ ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్, ఇంటీరియర్, ఎస్టిమేషన్. ఇప్పుడున్న కాంపిటీషన్ ఫీల్డ్కి ఇంటీరియర్ కూడా మేము యాడ్ చేసాం. లేదు నేను ఓన్లీ ఆటోకేడ్ నేర్చుకొని నేను మార్కెట్లోకి వెళ్తా డబ్బులు సంపాదిస్తా అంటే మార్కెట్ ఇవ్వదు. మేము ఎప్పుడైనా ఎగ్జాంపుల్ చెప్తాం స్టూడెంట్కి, మీరు ఒక కంపెనీ పెడితే ఎలాంటి వాళ్ళని రిసీవ్ చేసుకుంటే స్టూడెంట్స్ని అంటాం. అప్పుడేంటి, ఒక ఆటోకేడ్ వచ్చిన స్కిల్ ఉన్న స్టూడెంట్ ఉంటాడు, ఇంకో ఆటోకేడ్ ప్లస్ ఇంకొక స్కిల్ వచ్చిన స్టూడెంట్ ఉంటాడు. ఎవరిని రిసీవ్ చేసుకుంటారు అంటే 2 స్కిల్స్ ఉన్న మేము జాయిన్ చేసుకుంటాం సార్ అంటే ఆబ్వియస్లీ ఎవరైతే అడిగారో వాళ్ళు అదే చెప్తారు. సో మీరు కంపెనీ పెడితేనే 2 స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి. మీరు కంపెనీకి వెళ్ళేటప్పుడు కంపెనీ ఎన్ని స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది? సో అలా ఆ కాన్సెప్ట్లోనే మేము ప్రతి సివిల్ ఇంజనీర్కి 100% ఏది కావాలో అది నేర్పిస్తున్నాం విత్ రియల్ టైం. ఓకే, దానివల్ల వాళ్ళకి ప్లేస్ అవ్వడం ఈజీ అవుతుంది. ప్లేస్మెంట్ కూడా మేము 90%, 100% వాళ్ళ టాలెంట్ని బట్టి ఆ రేంజ్ని బట్టి ప్లేస్ చేస్తాం. ఓకే అన్న, జనరల్గా మీరు ఎలాంటి స్కిల్ నేర్పిస్తారన్న, అంటే ఏ స్కిల్స్ నేర్పిస్తున్నారు? మేము ఇప్పుడు ప్లాన్ చేసిన ప్రకారం అయితే ఒక 90 days ట్రైనింగ్ ఇస్తాం. ఆ 90 daysలో ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్, ఇంటీరియర్ విత్ రియల్ టైమ్ ఎస్టిమేషన్ తోటి ట్రైన్ చేస్తాం. సో ఈ అన్ని కలిపి మేము ట్రైన్ చేయడం అంటే ఎలా ఉంటుందంటే, ఒక ప్రాజెక్ట్ని తీసుకొని చేస్తున్నట్టు. ఒక ల్యాండ్ తీసుకున్నాం, ఎంటీ ల్యాండ్ తీసుకున్నాం, దానికి ఒక ప్లాన్ వేయాలి. ఆ ప్లాన్ ఎలా వేయాలంటే యాజ్ పర్ వాస్తు వేయాలి. ఆ ప్లాన్కి స్ట్రక్చరల్ డిజైనింగ్ చేయాలి. అదే ప్లాన్కి బడ్జెట్ ఎంత అవుతుందో చెప్పాలి, ఎస్టిమేషన్. అదే ప్లాన్కి ఇంటీరియర్ చేయాలి. ఇలా కంప్లీట్ అనే ఫీలింగ్ అనమాట. ఓకే, ఏ టు జెడ్. యా, అది ప్లస్ అవుతుంది అండ్ ఈజీగా ప్లేస్ అవుతుంది. యా, అంటే కాలేజ్లో ఉన్నప్పుడు అది ఎందుకు అవేర్నెస్ రావట్లేదన్న అంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. టీచర్స్ లైక్ ఎందుకంటే ఓకే టీచర్స్ అవుట్డేటెడ్ అయిపోయారని సమ్ అట్లా అన్నారు. అండ్ న్యూ టెక్నాలజీ ఇప్పుడు అయితే ఒకప్పుడు అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేసుకుంటే సరిపోతుండేది. బట్ ఇప్పుడు చాలా ఏ ఉంది, ChatGPT అట్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీలో మనం ఉంటున్నప్పుడు ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అవుతూ రిమైనింగ్ అడ్వాన్స్ స్కిల్స్ అప్డేట్ చేసుకోవడం అనేది కూడా మన వందే కదా. సో ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి స్టూడెంట్స్ గారు చదువుకుంటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు? మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళు వస్తున్నారు?
అంటే స్టూడెంట్స్కి ఉన్న మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే కాలేజ్ అయిపోయిందా, బయటికి వెళ్ళామా, జాబ్ చేసామా, ఇలా ఉంటుంది. వాళ్ళకి ఏదైతే గైడ్ చేసేటప్పుడు గైడ్ చేయడానికి కూడా అంత వర్త్ ఫ్యాకల్టీ లేరనేది నా ఒపీనియన్. రియల్ టైం చెప్పే ఫ్యాకల్టీ అయితే అస్సలు లేదు. ఇన్ జనరల్ గా మా యూనివర్సిటీ ఉన్నది ఒక లెవెల్ అయితే, నార్మల్ కాలేజీలు ఎక్కువ మన దగ్గర యూనివర్సిటీలో చదివే వాళ్ళందరూ వాళ్ళు అక్కడక్కడ ప్లేస్ అయిపోతున్నారు. మెయిన్ టాస్క్ అంతా ఎక్కడ వచ్చింది, రిమైనింగ్ కాలేజీలు ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి కదా, ఆ కాలేజీలో చదువుకున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి మనకి. అఫిలియేటెడ్ కాలేజ్ లో ఉన్న ఫ్యాకల్టీకి ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఘోరంగా ఉంటుంది. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మార్కెట్కి వచ్చి పవర్ఫుల్గా పర్ఫామ్ చేసే అంత స్కోప్ ఉండదు. సో దానివల్లే ల్యాగ్ అవుతుంది స్టూడెంట్కి, కంపెనీస్కి. ల్యాగ్ ఏంటి అంటే బీటెక్ అనే ఒక 4 years బ్రిడ్జ్ కోర్స్ని సక్సెస్ఫుల్గా నేర్చుకోలేకపోతున్నారు. ఆ సక్సెస్ఫుల్గా నేర్చుకోవడానికి ఆ రియల్ టైం ఫ్యాకల్టీ లేరు అక్కడ. అదే మేజర్ రీజన్. అన్న రీసెంట్ గా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సివిల్ ఇండస్ట్రీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఆల్మోస్ట్ ప్రతి కాలేజీలో షట్ డౌన్ అయిపోతున్నాయి, ఇంటెన్స్ అవి ఉండట్లేదు. సో మన సివిల్ బ్రతకాలి అంటే నేను ప్రతి కాలేజీలో కూడా సివిల్ మ్యాండేటరీ చేద్దాం అనుకుంటున్నా, మ్యాండేటరీ చేయాలి అనేసి స్టేట్మెంట్ ఇచ్చారు. దాని గురించి మీరు ఏం మాట్లాడతారన్న? నిజంగా ఫస్ట్ సార్ గుర్తించినందుకు థ్యాంక్ యూ చెప్పాలి. యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా. సివిల్ ఎంత డల్ అవుతుందో ఒక సీఎం కూడా తెలిసిపోయింది. ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి తెలిసింది అంటే సివిల్ వాళ్ళు ఎంత తక్కువ ఉన్నారో అర్థమవుతుంది. కాలేజెస్లో సివిల్ జాయిన్ అయ్యే వాళ్ళు తక్కువ ఉన్నారు అనే పాయింట్ కన్నా మార్కెట్లో సివిల్ వాళ్ళకి అంత రికగ్నైజేషన్ లేదు అనేది సార్ తెలిస్తే కొంచెం బెటర్ ఉంటుండే. సో అంటే మార్కెట్లో శాలరీస్ ఇవ్వడం అనేది చాలా తక్కువ అయిపోయింది. ఆ శాలరీస్ తోటి సివిల్లో జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ అనేది స్టూడెంట్స్ కి తగ్గిపోయింది. అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఫస్ట్ ఈ కాలేజ్ లో మ్యాండేటరీ చేసిన మార్కెట్ లో వాళ్ళకి వాల్యూ పెంచితే తప్ప స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం కొద్దిగా కష్టం. ఒక టైం తర్వాత సివిల్ వాళ్ళు ఉండరా అంటే ఉన్న వాళ్ళతోనే నడిపించుకోవాల్సింది మార్కెట్ సిచ్యువేషన్. ఒక 100 కాలేజ్లో ఉంటే 80 కాలేజెస్ ఇప్పుడు సివిల్ తీసేసి 80 కాలేజెస్ తీసేసి ఆ 20 కాలేజెస్లో 10, 12, 13 మెంబర్స్ ఇలా ఉన్న స్టూడెంట్స్ తోటి నెక్స్ట్ జనరేషన్ సివిల్ వాళ్ళు ఉంటారు. అలా అప్పుడు సివిల్ వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. అప్పుడు సివిల్ వాళ్ళకి శాలరీస్ అవన్నీ జరుగుతాయి. కానీ ఎంత డెవలప్మెంట్ అంతా సివిల్ వాళ్ళతోనే సాధ్యం. ఎంత ఐటీ అంటే ఐ మీన్ డిజిటల్ గా ఎంత డెవలప్ అయినా అది కట్టే ఆఫీస్ సివిల్ వాళ్ళు చేయాల్సిన పనే. ఇంత హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందంటే దానికి మెయిన్ పిల్లర్స్ సివిల్ వాళ్ళు. జనరల్ గా బిల్డర్స్ ఉంటారు, సివిల్ ఇంజనీర్స్ ఉంటారు. బిల్డర్స్ సివిల్ ఇంజనీర్ డిపెండ్ అయ్యి బిల్డర్స్ బాగానే డెవలప్ అవుతున్నారు. వెయిట్ చేస్తున్నాను. మార్కెట్ లో బిల్డర్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూడండి, వాళ్ళ సంపాదన చూడండి. ఒక 80%, 90% వచ్చిన సివిల్ స్టూడెంట్ సంపాదన చూడండి. బిల్డర్ 2-3 సివిల్ ఇంజనీర్స్ ని పెట్టుకొని ఎన్నో కోట్లు సంపాదిస్తున్నాడు. అదే సివిల్ ఇంజనీర్ కి ఇచ్చే సాలరీస్ మీరు క్యాల్కులేట్ చేస్తే మీకు అర్థమైపోద్ది మార్కెట్ ఎలా ఉంది అనేది. అందుకే సివిల్ వాళ్ళు భయపడుతున్నారు. నెక్స్ట్ అదే సివిల్ వాడే బిల్డర్ గా కన్వర్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది కమింగ్ డేస్ లో చూడొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్క సివిల్ ఇంజనీర్ ఓన్ గా కంపెనీ పెట్టుకొని నామ్స్ ప్రకారం బిల్డింగ్స్ అవ్వాలి అనే ఒక కండిషన్ వస్తే అప్పుడు సివిల్ వాడికి ఏమన్నా ఒక ఇంపార్టెన్స్ వస్తుంది. అంటే ఇంకా బిల్డర్ అవ్వాలన్నా సరే వాళ్ళకి వాడు సర్టిఫైడ్ అయి ఉండాలి. కొన్ని ఆ రూల్ వచ్చింది అంటే 100% సివిల్ వాడు సక్సెస్. ప్రతి బిల్డర్ దగ్గర ప్రొఫెషనల్ సివిల్ ఇంజనీర్ ఉంటాడు. బిల్డర్ అవ్వాలంటే కూడా ఒక సివిల్ ఇంజనీర్ అవ్వాలి అని ఒక రూల్ వచ్చి ఉంటే ఈ రోజు 90% కాలేజెస్ అన్ని సివిల్ వాళ్ళే ఉండండి మార్కెట్లో. నెక్స్ట్ అది రీసెంట్ గా నేను చెప్తా ఒక ఇన్సిడెంట్. వాస్తు బాగాలేదని చెప్పేసి ఒక అతను పిల్లర్ తీసేసాడు. పిల్లర్ తీసేస్తే బిల్డింగే కూలిపోయింది. ఇది చాలా వైరల్ అయింది ఈ టాపిక్. అంటే ఎంత ఇల్లాజికల్ గా ఉన్నారు జనాలు అనే పాయింట్ గురించి మాట్లాడు. ఇప్పుడు ఒక నిజంగా ఒక సివిల్ ఇంజనీర్ వాస్తు బాగాలేదు అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ట్యాకిల్ చేయాలో చెప్పడానికి ఒక స్కోప్ ఉంటుంది. లేదా సెల్ఫ్ డెసిషన్. మేస్త్రి ఉన్నాడా, ప్లాన్ ఇచ్చాడా, మేము ఎగ్జిక్యూట్ చేసామా, అయిపోయింది. హైదరాబాద్ లో చాలా మంది మేస్త్రులకు ఓన్ హౌస్ ఉంటాయి చాలా మందికి. అంటే అంత సంపాదిస్తున్నారు మేస్త్రులు. ఇంజనీర్ ని బిలీవ్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి
డెవలప్ అవ్వట్లేదు. అంటే మేస్త్రీల కన్నా సివిల్ ఇంజనీర్ కన్నా మేస్త్రీలకే మేస్త్రీని ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అంటే ఇంకా లాస్ట్ ఒక 6 months నుంచి నేను చూస్తున్న ప్రకారం అయితే విలేజ్ లో కూడా ఇంజనీర్ తోటి ఫ్లోర్ ప్లాన్స్ వేయించడం గమనిస్తున్నా. అది మంచి ఇండికేషనే, కానీ అది ఎంతవరకు కంటిన్యూ చేస్తారనేది చూడాలి. ఇప్పుడు మేము ఫ్లోర్ ప్లాన్ ఇస్తాం, యాజ్ పర్ వాస్తునే ఇస్తాం. మీ కంఫర్ట్స్ అన్ని చూసుకుంటూ స్ట్రక్చర్ ఫెయిల్ అవ్వకుండా ఉండేలాగా చూడటం మా బాధ్యత. కానీ నాకు ఇలా పిల్లర్ ఇక్కడ రాకూడదు అక్కడ రాకూడదు అనే కండిషన్స్ కస్టమర్ చెప్పినప్పుడు మేము తీసుకోవాలి. బిల్డర్ ఏమంటాడు, మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేస్తారు. బిల్డర్ కి సివిల్ ఇంజనీర్స్ కుండే డిఫరెన్స్ అదనమాట, మేజర్ డిఫరెన్స్ అది. నువ్వు చెప్పిందని నేను చేస్తా, నీ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయడానికి 99% మేము ట్రై చేస్తాం. వర్కౌట్ అవ్వదు అన్నప్పుడు ఖచ్చితంగా మేము నో చెప్తాం. కానీ బిల్డర్ అయితే నో చెప్పడు కాబట్టి ఎక్కువ మంది బిల్డర్ దగ్గరికి వెళ్తారు. ఓకే, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదైతే పిల్లర్ కూల్ చేయడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతాయో అలాంటప్పుడు ఇంజనీర్స్ గుర్తొస్తారు. అరే నేను ఇంజనీర్స్ తో పోయి ఉంటే బాగుండేది అనే ఒక ఐడియా వచ్చేస్తుంది అప్పుడు. రైట్ అన్న. ఇంకొకటి, మనం రీసెంట్గా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మన హైదరాబాద్ తెలిసి గ్రౌండ్ ఫ్లోర్ ఎక్కువ మనం ఫుటింగ్ తీస్తూ ఉంటే వాళ్ళు మరి పర్మిషన్స్ తీసుకుని లేదా ఎక్కువ తీయడం వల్ల పక్కన బిల్డింగ్ కూడా ఒక వైపు కూలిపోయింది, బాగా వైరల్ అయింది మనం చూసాం. సో దీనివల్ల ఏంటంటే పాపం అతను అప్పు చేసి కట్టుకున్నాడు అంట ఇల్లు. సో మొత్తం కూల్చాల్సి వచ్చేసింది, హైడ్రా వచ్చింది, వెంటనే ఇమీడియట్ గా వచ్చి మొత్తం కూల్చేసింది. సో ఇట్లాంటి కేసెస్ లో ఈ కేసెస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ థింగ్ మనం ఏదైతే బిల్డింగ్ కడతామో మినిమం సెట్ బ్యాక్స్ ఉంటాయి. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మినిమం సెట్ బ్యాక్స్ ఉంటాయి. అవి కాదు అని ఇంకొంచెం స్పేస్ ని మనం ఇవ్వగలిగితేనే ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఎరోజన్ స్టార్ట్ అవుతుంది. అంటే పక్కనున్న ఫూటింగ్ లో ఉన్న సాయిల్ కూడా మెల్లిగా ఇలా జారుతూ వచ్చేసి అక్కడున్న ఫూటింగ్ లెవెల్ బేస్ అంతా సాయిల్ కదిలిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా బిల్డింగ్ కూలిపోతుంది. దానికోసమే బిల్డింగ్ నామ్స్ ఉంటాయి కొన్ని. మున్సిపల్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా మినిమం సెట్ బ్యాక్స్, పక్కన ఒక అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, దాని ఏరియా దాని ప్లాన్ ప్రకారం ఇంత సెట్ బ్యాక్ ఇవ్వాలి, 1.5 feet ఇవ్వాలి, 2 feet ఇవ్వాలి. మీకు నేషనల్ హైవేస్ ఉన్నప్పుడు సెట్ బ్యాక్స్ వేరే ఉంటాయి, స్టేట్ హైవేస్ ఉన్నప్పుడు సెట్ బ్యాక్స్ వేరే ఉంటాయి, విలేజ్ రోడ్స్ ఉన్నప్పుడు సెట్ బ్యాక్స్ వేరే ఉంటాయి, అండ్ ఒక కాలనీ అనుకోండి, కాలనీ రోడ్ సపరేట్ గా ఉంటాయి. ఈ నామ్స్ లేకుండా మీకు నాకు ఇక్కడ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ మిస్ అవ్వకూడదు, ఒక 1 inch కూడా మిస్ అవ్వకూడదు, దాన్ని కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోవాలని ఒక చిన్న దాంట్లో బిల్డింగ్ మొత్తాన్ని కొలాప్స్ చేశారు. ఇప్పుడు దానివల్ల ఎవరు లాసు? వీడు కట్టుకున్నవాడు, కొత్తగా కట్టేవాడు లాసు, ఆల్రెడీ కట్టి అప్పు చేసి కట్టినవాడు లాసు. అవును, రైట్ అన్న. మన ఆల్రెడీ ఒక మీరు 2 బ్యాలెన్స్ చేస్తారు, ఒక దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంటీరియర్ స్టార్ట్ చేయాలని ఐడియా ఎట్లా వచ్చింది అండ్ అది ఎట్లా వర్క్ అవుతుంది ఇప్పుడు? దీనికి నేను కొంచెం ఎక్కువ చెప్తా. ఎలా అంటే, సివిల్ ఇంజనీర్గా నాకు ఎంత ప్యాకేజ్ వస్తుంది, ఏమొస్తుంది నాకు ఐడియా ఉంది. నేను ఒకవేళ జాబ్ ఎక్కినా ఒక 5-6 years వరకు వచ్చే ఇన్కమ్ నేను ఒక ఎస్టిమేట్ చేసుకోగలుగుతా, ఇంతవరకు ఇవ్వగలుగుతున్నాను. ఓకే. సో నేను ఒక కంపెనీ పెట్టినప్పుడు, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి నేను రన్ చేస్తున్న వాళ్ళని రన్ చేస్తూ కంపెనీస్తో నేను చాలా కంపెనీస్తో మాట్లాడతాను, మా పిల్లల్ని ప్లేస్ చేయడం కోసం. అలా మాట్లాడినప్పుడు వాళ్ళ పే స్కేల్స్ ఇవన్నీ చూసినప్పుడు, సో మంచి ఇన్కమ్ ఎక్కడుంది అని ఎత్తికి ఒక చూస్ చేసుకోవాలన్న ఆలోచనతో ఉండి ఒక ఆల్టర్ సోర్స్ చూసుకున్నాను. అది నాకు సివిల్ నుంచి దూరం వెళ్ళకూడదు, నా సరౌండింగ్స్ లో ఉండాలన్న పాయింట్ లో ఉన్నప్పుడు ఇంటీరియర్ చూసాను. ఇంటీరియర్ లో ఇన్కమ్ ఉంది అంటే ఏదైనా ప్రాజెక్ట్ 45 days లో కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ థింగ్, ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఎండ్ పాయింట్ చూసుకుని చేసుకోవాలి. ఇది ఈ టైం పీరియడ్ లో అయిపోతుంది, ఒక 45 days కంప్లీట్, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్, నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. ఆ ప్రాజెక్ట్ ని నేను ఇంత రేంజ్ లో కంప్లీట్ చేశాను, ఎలివేట్ చేశాను, నాకు అమౌంట్ కూడా వచ్చింది. సో అది హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. ప్యాషన్ నుంచి నేను బయటకు వెళ్ళలేదు, విత్ ఇన్ దాంట్లోనే ఉన్నా. నేనే ఫ్లోర్ ప్లాన్ ఇస్తా, నేనే ఇంటీరియర్ చేస్తా, నేనే బడ్జెటింగ్ ఇస్తా, ఇంత బడ్జెట్ అవుతుందని చెప్తాను. ఈ కన్స్ట్రక్షన్ అడిగినా కూడా చేస్తాం. మా ఫ్రెండ్ సర్కిల్లో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ కూడా మేము ఓన్గా చేసి వాళ్ళకి ఇంటీరియర్ చేసి హ్యాపీగా ఎప్పుడైనా కావాలి పెడతాం మేము. కంపల్సరీ మనం ప్లే చేద్దాం అన్న. అంటే మీరు కంప్లీట్ గా ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నారంటే ఈవెన్ అన్ని చేయగలుగుతాం, ఏ టు జెడ్ చేయగలుగుతాం. మేజర్ గా మాకు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ప్రతి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కన్స్ట్రక్షన్ కన్నా ఇంటీరియర్ నాకు ఈజీ అనిపించింది. అంటే 2 హ్యాండిల్ చేయడానికి. ఇఫ్ నేను కన్స్ట్రక్షన్ లో ఉండి ఇన్స్టిట్యూట్ హ్యాండిల్ చేయడం అనేది కొంచెం రిస్క్ అవుతుంది నాకు. అంటే ఫుల్ టైం అక్కడ నేను కేటాయించడం కానీ అది చేయడం కానీ జరుగుతుంది.
ఇంటీరియర్లో నేను అంత టైంని నేను కొంచెం యూటిలైజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఓకే. సో దానివల్ల నేను ఇంటీరియర్ని ఇన్కమ్ వైజ్గా అండ్ నా టైంని నేను మెయింటైన్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంది అనేది చూస్ చేసుకున్నాను. ఓకే. అంటే జనరల్గా లీస్ట్ కేజ్లో ఒక బిల్డింగ్కి ఎంత ఎస్టిమేట్ చేస్తారన్న ఒక ఇంటీరియర్ చేయడానికి అంటే దాంట్లో ఎలా ఉంటుందంటే మీడియం, హైయర్ రెండు వేరియేషన్. అంటే మీడియం అంటే 4.5 lakhs నుంచి స్టార్ట్ చేసుకోండి. హైయర్ అంటే ₹1,00,00,000 కూడా పెట్టుకోవచ్చు. డీల్ చేశారన్నా హైయెస్ట్ ప్రాజెక్ట్స్? 28 lakhs. అదే బిగ్ అమౌంట్ అన్న. ఇంటీరియర్ కి 28 lakhs. 28 lakhs అనేది బిగ్ అమౌంట్ ఏం కాదు అది. అవునా? నేను ఎక్కువ అనుకుంటున్నాను. ఇప్పుడు మై హోమ్ భూజా లాంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, అందులో మినిమం 1 CR 1.5 CR అనేది ఇంటీరియర్ కి పెట్టేస్తుంది. ఇప్పుడు మార్కెట్ లో కొత్త దందా వచ్చింది. దందా అని చెప్పను, దాన్ని ఏదైతే ఫ్లాట్ కానీ బిల్డింగ్ కానీ కాస్ట్ ఉంటుందో దాంట్లో 20% అమౌంట్ ఇంటీరియర్ పెట్టాలని ఒక రూల్ లాగా తెచ్చేసారు. తెలియదు, కస్టమర్లే ఫీల్ అవుతున్నారు అనమాట. ₹1,00,00,000 పెట్టామంటే ఒక మినిమం ఒక 20 లక్షల బడ్జెట్ లేకుండా ఇంటీరియర్ లేదు. అవుట్లుక్ ఎట్లా ఉన్నా ఇంటీరియర్ లుక్ గ్రాండ్ గా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే నేను దీనికి చెప్పాలి, ఇంటీరియర్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇంటీరియర్ వేస్ట్ అనే పాయింట్లు చాలా మంది చెప్తారు. కొన్ని విన్నా నేను ఒక వీడియో చూస్తున్నాను, ర్యాండమ్లీ ఒక వీడియో చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో. చూసేటప్పుడు ఒక చార్టెడ్ అకౌంటే ఇంటీరియర్ పెట్టే బడ్జెట్ తోటి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకుంటే కొంచెం సేవింగ్స్ అయినా ఉంటాయి కదా అని చెప్పేసి చెప్పారు. సో నాకు ఆయనకి సమాధానం చెప్పడానికి స్కోప్ దొరకలేదు, కానీ అక్కడ నార్త్ అతను. ఓకే. సో నేను ఇప్పుడు చెప్తున్నా ప్రతి ఒక్కడికి, ఇంటీరియర్ అనేది ఒక కంఫర్ట్ జోన్. ఒక మనం ఎంత లగ్జరీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే అంత లగ్జరీ థాట్స్ వస్తాయి, అంత నీట్గా మైండ్ పనిచేస్తుంది. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్, వెన్ యూఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఏ రోమ్ అంటారు కదా. మనం ఎట్లాంటి ప్లేస్లో కూర్చుంటామో అలాంటి థాట్సే వస్తాయి. ఒక మన ఇంటిని మనం అంత నీట్గా అరేంజ్ చేసుకొని మనం అక్కడ కూర్చొని మన సోఫాలో కూర్చొని మన డెకరేషన్ మొత్తం చూసుకొని మనం ఆలోచించే ప్రతిదీ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఓకే. ఆ రేంజ్ థాట్సే వస్తాయి, ఆ రేంజ్ పరిచయాలే అవుతాయి, ఆ రేంజ్ బిజినెస్ వస్తుంది, ఆ రేంజ్ ఇన్కమే వస్తుంది. మీరు ఆలోచించవచ్చు, ప్రతి ఒక్కరు ఆలోచించవచ్చు. కంఫర్ట్ కన్నా అంటే వచ్చే వాళ్ళ కోసమే మనం ఇంటీరియర్ చేస్తున్నారనే పాయింట్లో చాలా మంది అంటారు అన్నమాట. అంటే ఎవరికో చూపించుకోవడం కోసం ఇంటీరియర్ అనే పాయింట్లు చాలా మంది అంటారు. ఎవరికి చూపించడం కోసం ఎవరు ఇంటీరియర్ చేయించారు. ఫస్ట్ థింగ్, ఎవడు కంఫర్ట్గా ఉంటాడు, ఈ ప్లేస్ నాదిరా, ఇది ఇక్కడ నేను హ్యాపీగా ఉండగలుగుతున్నా, అలాంటి కంఫర్ట్ ప్లేస్ని కూర్చొని వాడి ఆలోచనలు 100 పెరుగుతాయి, కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త బిజినెస్ చేస్తారు. నేను చూస్తున్నాను సక్సెస్. నేను మార్కెట్లో చూసే ప్రతి ఇంటీరియర్ ఎవడు ఇష్టం లేకుండా ఎవరు చేయించుకోరు. ఎందుకు ఇష్టపడి చేయించుకుంటున్నారు అంటే, వీధి చివరి దొరికే ₹50 కాఫీ కోసం స్టార్ బక్స్కి వెళ్ళి కూర్చుంటాం మనం ₹350. అదే స్టార్ బక్స్ రేంజ్ అవుట్లుక్ని నేను ఇంట్లో క్రియేట్ చేసుకొని అక్కడ వచ్చే ఫీల్, అక్కడ కూర్చుంటే ఏమొస్తుందో అదే ఫీల్ నేను ఇంట్లో పొందాలనుకుంటున్నా. తప్పే ఉంది దాంట్లో? లేదు. అక్కడ కూర్చుంటే వచ్చే థాట్ ఏదైతే ఉంటుందో అంతే రిచ్గా నేను ఇంట్లో కూర్చొని చేసుకోవాలనుకుంటున్నాను. అది మేజర్గా నేను ప్రతి ఒక్కడికి తెలియాలి అనుకున్న విషయం అన్నమాట. అంటే ఆ ఫిక్స్డ్ డిపాజిట్లో 15 లక్షలు ఏదైతే ఉంటుందో దానికన్నా 100 times వచ్చే ఐడియాస్ వచ్చాయి అనుకోండి, అది వచ్చే ఇన్కమ్ పెద్ద అమౌంట్ అయితే కాదనుకోండి. ఇంకొకటి అన్న, అంటే జనరల్గా ఇంటీరియర్ బిల్డింగ్ అంటే ఒక ప్లాన్ ప్రకారంగా జరిగిపోద్ది, కానీ ఇంటీరియర్లో చేంజ్ ఈరోజు ఒకటి మనం డిజైన్ చేస్తే వాళ్ళకి క్లయింట్కి ఎవరికైతే ఉన్నారో క్లయింట్కి చూపించిన తర్వాత ఇది ఓకే అంటాడు, తర్వాత వచ్చి అబ్బా ఇది బాగాలేదే చేంజ్ చేసేయండి, ఇది బాగాలేదు చేంజ్ చేసేయండి అనే అలాంటివి ఏమైనా అవే జరుగుతాయి మార్కెట్లో. అంటే ఇప్పుడు పెద్ద కంపెనీ అనుకోండి, వాళ్ళతో ఎవరు ఆర్గ్యుమెంట్ చేయరు. ఒకసారి డిజైన్ ఫైనల్ అయింది, లాక్ అయిపోయింది అంటే వర్క్ అయిపోయేంత వరకు దాంట్లో చేంజెస్ జరగవు. ఇప్పుడు అప్కమింగ్ కంపెనీస్లో ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ప్లాన్ డిస్కషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ సర్కిల్లో ఎవరో ఈ కలర్ బాగోదు అంటే దాన్ని ఆన్ సైట్కి వచ్చి చేంజెస్ చేసేవాళ్ళు చాలా మంది చేసాం. అదే ఫేస్ చేస్తాం. వీళ్ళకేముండదు, మేము ఇచ్చిన డిజైన్ కస్టమర్కి చాలా బాగా నచ్చుతుంది, ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ కలర్ ఎందుకు పెట్టారే అని ఎవరైనా అడగగానే దాంట్లో రిప్లేస్మెంట్లకి 100 ఆప్షన్ చూసి వాళ్ళు నచ్చని కలర్ని కూడా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ డిజైనర్ని ఫాలో అయితే బ్లైండ్గా 100% క్లియర్గా అయిపోతుంది.
అట్లా కాదని సర్కిల్లో వాళ్ళని వీళ్ళని కంపేర్ వస్తారు, చూస్తారు, చూస్తారు, చేస్తున్నప్పుడే చూస్తారు, చేసే విషయాలన్నిటిలో వేలు పెడతారు. అక్కడ కార్పెంటర్ తో డిస్కస్ చేస్తారు, డిజైనర్ తో డిస్కస్ చేయడం మానేసి కార్పెంటర్ తో చేస్తారు. ఎందుకంటే డిజైనర్ ఏం చెప్తాడు అంటే అది సూట్ అవ్వదు అని చెప్తాడు, కార్పెంటర్ ఏం చెప్తాడు వచ్చేస్తుంది పెట్టేద్దాం అంటాడు. వాళ్ళకి వేరే చేయడం వానికి పని చేయడం వచ్చు, చేసేస్తా అంటాడు. సూట్ అయింది లేదనేది డిజైనర్ చెప్తాడు. డిజైనర్ చెప్పడం ఎప్పుడైతే నో చెప్పడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు కార్పెంటర్ తో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో ఆ యాక్సిస్ వల్ల చాలా వరకు నేను చేసిన ప్రాజెక్ట్లో కొన్ని ప్రాజెక్టులు మేము చూపించుకోము. ఎలా ఉంటుందంటే వాళ్ళ కలర్స్ ని వాటిని మేము చూపించుకొని మా ప్రొఫైల్లో కొంచెం తక్కువ కనిపించేలా చూసుకుంటాం అలాంటి. రైట్ అన్న. జనరల్ గా నేను చూసినది చెప్తున్నాను. ఒక పెద్ద విల్లా ఉందన్న, వైజాగ్ లో ఇది జరిగింది. వచ్చారు, అతను ఇంటీరియర్ డిజైన్ ఎవరైతే ఉన్నారో వచ్చారు, చాలా ప్లాన్స్ చూపించారు. ఒకటి లాక్ చేశారు, ఎవరైతే ప్రాజెక్ట్ ఉన్నారో లాక్ చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇది బాగాలేదని మళ్ళీ మొత్తం దీపించి మళ్ళీ కొత్తది వేయించారు. ఇది ఎట్లాగ ఒక 5 days వర్క్ నడిచింది. మళ్ళీ అది తీసేసి మళ్ళీ ఇంకొకటి మార్చారు. అట్లాగ 2-3 times. ఇప్పుడు ఏదైతే ప్రొడక్ట్ ఉందో, ఐ మీన్ ఏదైతే మన మెటీరియల్ అది వేస్ట్ అవుతుంది, అండ్ టైం వేస్ట్ అవుతుంది, లేబర్ టైం వేస్ట్ అవుతుంది, లేబర్ చార్జెస్ వేస్ట్ అయిపోతాయి, అన్ని మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక డిజైనర్ చాలా కష్టపడుతుంది. ఒక డిజైన్ ఇవ్వాలంటే 1 week to 15 days మినిమం పడుతుంది. అంత ఆలోచించి మీ ఇంటికి ఇది బెటర్ అని చెప్పినప్పుడు దాంట్లో సజెషన్స్ ఓకే మీకు నచ్చకుండా మేమైతే చేయమండి అల్టిమేట్గా. కానీ నచ్చింది అన్నప్పుడు ఆప్షన్స్ రాకూడదు. ఇంకా ఒకసారి ఆప్షన్స్ వచ్చాయనుకోండి ఆ బడ్జెట్ కంపెనీ మీద పడుతుంది. నువ్వు ఎన్నిసార్లు చేంజ్ చేయాలంటే అన్నిసార్లు చేంజ్ చేయడానికి కంపెనీకి మీరు అడిగినంత బడ్జెట్ ఇవ్వరు. అంటే మార్కెట్లో ఎలా ఉంటుందంటే నేను నా ఎగ్జాంపుల్ చెప్తా, మీ కంటిన్యూషన్లో మేము పైన ఒక 8 lakhs ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో సేమ్ స్పేస్ 4 lakhsకే చేస్తున్నారని చెప్పేసి ఆ ఓనర్ ఊరికి కిందికి పైకి తిరుగుకుంటూ వాళ్ళు 4 lakhs మీది 8 lakhs, వాళ్ళు 4 lakhs మీది 8 lakhs అని చెప్పేసి చెప్పారు. సో మేము వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసం ప్లై తీసుకొచ్చాం. అంటే ఏదైతే మెటీరియల్ యూజ్ చేస్తున్నాం ఆ మెటీరియల్ తీసుకొచ్చాం, ఆ మెటీరియల్ కంపేర్ చేయండి అని చెప్పాం. మెటీరియల్ కంపారిజన్లో కూడా మేము టాప్లో ఉన్నాం, వాళ్ళది నార్మల్ క్వాలిటీ అయినా కూడా ఇది ఒక్క మెటీరియల్ విషయంలో మీకు ఇంత వేరియేషన్ వస్తుందా అని చెప్పారు. ఇప్పుడు కాదు సార్, ఒక్కసారి ఫినిష్ అయిపోయిన తర్వాత చూడండి అనే పాయింట్కి వచ్చిన తర్వాత అవుట్లుక్ చూసిన తర్వాత కార్పెంటర్ వర్క్ లాగా ఉంటుంది, ఒక డిజైనర్ వర్క్ లాగా. ఎప్పుడైతే వీళ్ళకి అప్రిషియేషన్ వస్తుందో అప్పుడు మాకు కాల్ చేసి చెప్తారు బాగుంది అంటున్నారు సార్. వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అనేది స్టార్టింగ్ లో చేయకూడదు. మొత్తం అయిపోయినాక ఓకే నేను పెట్టింది వర్తా కాదా అనేది అవుట్లుక్ ఫైనల్లో తెలుస్తుంది. ప్లై కట్ చేసేటప్పుడే వచ్చి వాళ్ళది 8 మాది 4 అంటే అంత వేరియేషన్ అయితే ఉండదు. వాళ్ళు ఎలా చేస్తున్నారు అనే విషయం గురించి కూడా మేము అడగాలని అనుకోలేదు. బికాస్ అంటే వాళ్ళకంటూ ఒక డిజైన్ లేదు, ఏది నచ్చితే అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక 2 BHK ఉంది, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఒక 2 BHK ఫ్లాట్ ఉంది, దాంట్లో ఒక బెడ్రూమ్ చేయాలి. బెడ్రూమ్లో వార్డ్రోబ్ సైజు ఒక రూమ్లో 9 feet లెంత్ ఉంటుంది, ఒక రూమ్లో 10 feet లెంత్ ఉంటుంది. ఓకే, వార్డ్రూమ్లో 5 feet ఉంది అనుకోండి, 5 feet బాక్స్ ఇస్తాను. 10 feet ఉంటే 10 feet బాక్స్ ఇస్తాను. 5 feet బాక్స్కి నేను 50,000 చెప్తా, 10 feet బాక్స్కి 1 lakh చెప్తా. నా బెడ్రూమ్ కాస్ట్ 1 lakh అయింది, వాళ్ళది 50 అయిందంటే నేను ఎలా కంపేర్ చేసి చెప్పగలుగుతాను? నేను ఓన్లీ SFT మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలుగుతాను. నీకు ఎంత వుడ్ వర్క్ జరుగుతుందో ఆ వుడ్ వర్క్ ని మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. అంతే, ఆ విషయం మర్చిపోయి వాళ్ళది 4లో అయిపోయింది, మాది 6లో అవుతుంది, 8 అవుతుంది అని చేసుకుంటారు అనమాట. మీ విల్లా పాయింట్లో లేబర్ దొరకడం కష్టం. దొరికిన లేబర్ని విత్ ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేసుకొని బయటకు పంపించడం అనేది బెస్ట్ థింగ్ ఉంటుంది. ఓకే, మీరు 2-3 సార్లు వర్క్ని డిలే చేసి తీసేసి మళ్ళీ వేస్తే కంపెనీకి లాస్. ఫస్ట్ వాళ్ళు కూడా ఒక అమౌంట్ ఏదైతే లాక్ అయిందో అందులో మరి ఇంకా ఎక్కువ ఇవ్వడానికి కూడా వాళ్ళు స్కోప్ ఉండదు కదా, ఇవ్వలేము. ఒకసారి ఇప్పుడు మేము ఒక అగ్రిమెంట్ ఉంటుంది మాకు, ఆ అగ్రిమెంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఒక బడ్జెట్ మాట్లాడుకుంటాం. ఒక బడ్జెట్ లాక్ చేసుకున్న తర్వాత ఆ బడ్జెట్లో ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి ఒక సైట్ ఇంజనీర్ పెట్టేంత వరకు ప్రతిదీ నడవాలి. కంపెనీ ప్రాఫిటే లేకుండా వర్క్ చేయాలనుకోవడం అనేది తప్పు. ఒక 10% ప్రాఫిట్ లేకుండా ఏ కంపెనీ వర్క్ చేయదు. నేను ఇప్పుడు ఒక 5 లక్షలు వర్క్ చేస్తున్నాను, ఒక 50,000 రూపీస్ నా కంపెనీకి స్ట్రైట్ అవే రావాలని కోరుకుంటాను.
సో దానికోసం మేము క్వాలిటీ మెటీరియల్ వాడకుండా అయితే ఉండం. మేము ముందే మెన్షన్ చేస్తాం ఏ మెటీరియల్ వాడుతున్నాము, ఏ లామినేట్ వాడుతున్నాము, ఏ ఫెవికాల్ వాడుతున్నాము. దానికి ముందే మీకు డిజైన్తో పాటు మేము మెటీరియల్ గైడెన్స్ కూడా ఇస్తున్నాం. ఇచ్చి అమౌంట్ లాక్ చేస్తాం. లాక్ చేసిన తర్వాత క్లయింట్ వచ్చి ఆ బార్గెన్ చేయడం కానీ, ఆ కంపేర్ చేయడం కానీ అవన్నీ కొంచెం మంచిగా అనిపించవు. బట్ మేము కస్టమర్లే దేవుళ్ళు కాబట్టి వాళ్ళని ఇప్పుడు హట్ చేయం. ఓకే, చేంజెస్ చేస్తాం అంటిల్ అన్లెస్ అది మాకు కూడా నచ్చలేదు అంటే మేము వద్దని చెప్తాం క్లియర్. మేము అలా వద్దని చెప్పి ఆపి సక్సెస్ అయినవి చాలా ఉన్నాయి. కొన్నిసార్లు ఇంకా తప్పదు, వాళ్ళు కావాలనుకున్నారు అని ఫెయిల్ అయినవి ఇంకెక్కువ ఉన్నాయి. అంటే ఫ్రెషర్స్ సివిల్ అయిపోయిన వెంటనే అంటే ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా, అంటే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్సే వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఇంకేం లేదు, వేరే సైడ్ ఎక్స్పీరియన్స్, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఏదైతే నేర్చుకున్నప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్ దాంతోనే వీళ్ళు ఓన్గా కంపెనీస్ కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఏముంటున్నారు? ఫస్ట్ పేషెన్సీ ఉండాలి. క్లయింట్స్ని వెతకాలి ఫస్ట్. అంటే మనల్ని ట్రస్ట్ చేసే వాళ్ళు దొరకాలి. మనం ట్రస్ట్ చేసే వాళ్ళు దొరికేంత వరకు మనం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్గా వచ్చి మా దగ్గర ట్రైనింగ్ తీసుకొని బయటికి వెళ్ళి ఓన్గా కంపెనీస్ పెట్టిన వాళ్ళు చాలా మంది ఓన్గా కంపెనీస్ పెట్టుకొని నడిపిస్తున్నారు ఇప్పుడు. ఓకే, విత్ ఇన్ సిటీస్లోనే వాళ్ళ సిటీస్లోనే ఓన్గా పెట్టుకొని నడిపిస్తున్నారు. వాళ్ళకి ఫస్ట్ ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్, ఎస్టిమేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి. మున్సిపల్ పర్మిషన్స్ గురించి ఐడియా ఉండాలి. అదే వెంచర్ లేఅవుట్స్ చేయడం కానీ వీటి గురించి ఐడియా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే వెంచర్స్ ఎక్కువ నడుస్తుంది, ఐడియా ఉండాలి. కస్టమర్ ఎవరైనా వచ్చారనుకోండి, అన్నీ నీ దగ్గర ఏ కస్టమర్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నీ కంపెనీకి రావాలి అనుకున్నాను, ఆ కంపెనీ వాళ్ళు కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే అక్కడికి వెళ్తే అన్ని పనులు అయిపోతాయి అనేలాగా ఈ ఫ్రెషర్స్ కంపెనీ స్టార్ట్ చేయగలిగితే సక్సెస్ అయిపోతుంది ఈజీగా. మున్సిపల్ పర్మిషన్స్ మనమే ఇప్పించాలి, ప్లాన్స్ మనమే ఇవ్వాలి, స్ట్రక్చర్లు మనమే ఇవ్వాలి, కన్స్ట్రక్షన్ మనమే చేయాలి. ఎవ్రీథింగ్ నా దగ్గర అయిపోతుంది అనే ఒక మనం ట్రస్ట్ క్రియేట్ చేయాలి వాళ్ళకి. ఎక్కువ ప్రాజెక్ట్స్ అవడానికి స్కోప్ ఉంటుంది, తొందరగా సక్సెస్ అవడానికి స్కోప్ ఉంటుంది. యా, అంటే చాలా మంది అంటే కొందరు నేను చూసిన వాళ్ళు, మనం మా టీమ్ మెయిన్గా సివిల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడమే కదా. సో నేను కొంతమంది తెలిసిన వాళ్ళు ఈవెన్ మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వాళ్ళు ఓన్లీ ప్లాన్స్ ఇస్తారు అంటున్నారు. వాళ్ళు ఫ్రెషర్సే, ప్లాన్స్ ఇస్తాము, కంపెనీ పెట్టుకుంటారు, ప్లాన్స్ ఇస్తాము, ఓన్లీ ప్లాన్స్ ఇస్తారు వాళ్ళు. ఇంకొకరు ఏంటంటే ఓన్లీ కన్స్ట్రక్షనే చేస్తా అన్నారు. సో వాళ్ళకి కొద్దిగా ఐడియా ఇంకెక్కువ అప్గ్రేడ్ చేసుకుంటే ఇవన్నీ ఈజీగా సక్సెస్ అయిపోతారు. రైట్, కొలాబరేషన్ అనేది బెస్ట్ థింగ్. నేను ప్లాన్స్ ఇస్తాను, వాళ్ళ కొలాబరేషన్. నార్మల్గా ఫ్రెండ్స్ ఉంటారు కదా సివిల్లో, ఒక 5 వచ్చారనుకోండి, 5 డివైడ్ అవ్వాలి. కానీ అందరికీ అన్ని స్కిల్స్ ఉండాలి. డివైడ్ అయ్యి ఒకటి మార్కెట్ చూసుకోవాలి, ఒకటి ప్లాన్స్ వేయాలి, ఒక స్ట్రక్చర్ వేయాలి, ఒకటి ఎస్టిమేషన్స్ వేసుకోవాలి, ఒకటి పర్మిషన్స్ తీసుకుంటూ ఉండాలి. ఇలా వర్క్ ని డివైడ్ చేసుకోవాలి. అన్ని వర్క్స్ వచ్చిన తర్వాతే వీళ్ళు 4 కలిసి 5 కలిసి అలా పెట్టుకుంటే ఈజీగా మార్కెట్లోకి వెళ్ళొచ్చు. కొలాబరేషన్ అనేది చాలా మంచి విషయం. కొలాబరేట్ చేసుకుంటూనే ఇప్పుడు పెద్ద కంపెనీస్ కూడా చిన్న కొలాబరేషన్ తోనే ప్లాన్స్ చేస్తే తప్ప అవచ్చి డైరెక్ట్ పర్ఫార్మ్ చేయవు మార్కెట్ లో. రైట్, ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఉన్నాయంటే ఏమంటారు, కింద ఫుటింగ్ వరకు ఒకరికి ఇస్తారు, ఒక కాంట్రాక్ట్ లైక్ అట్లా ఇచ్చేస్తారు, సబ్ కాంట్రాక్ట్స్ లైక్ అట్లా ఇస్తా ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ పట్టుకోవడానికి కూడా సివిల్ వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది, కానీ ట్రై చేయడం. బట్ వాళ్ళు సర్టిఫైడ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారంట. ఒక కంపెనీ పెట్టి ఒక 2 years అవుతుంది, నాకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఇంత ప్రాజెక్ట్స్ ఉన్నాయని చూపించుకోగలిగితే టెండర్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి మీరు ముందు ఒకటి అన్నారు కదన్నా, అంటే మార్కెటింగ్ అనే ఫస్ట్ మార్కెటింగ్ అనేది ఎట్లా చేయాలన్నా? అంటే ఫస్ట్ మార్కెటింగ్ మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే మన బాబాయిలు, మన పిన్నులు, మనకు తెలిసిన సర్కిల్లో వాళ్ళకి మనం ప్లాన్స్ ఇవ్వడం, వాళ్ళవి కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. మార్కెట్లో నువ్వు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసావు అంటేనే ఇంకో బిల్డింగ్ వస్తుంది. ఆ బిల్డింగ్ నిన్ను నమ్మి ఇవ్వాలి అంటే అది ఫస్ట్ నీ సరౌండింగ్స్ లో నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు నేను నమ్మి ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వాలి అంటే నువ్వు పర్ఫామ్ చేయాలి, నా దగ్గర స్కిల్ ఉందని చెప్పాలి వాళ్ళకి. ఎంతమంది సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఒక ప్లాన్ వేసి వాళ్ళని హ్యాపీ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. సొంత ప్లాన్ వేసి ఇలాంటి ఇల్లు కావాలి అని ఒక ప్లాన్ వేసిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఓకే అన్న, సివిల్లో
కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంతా ఓకే, మరి ఇంటీరియర్ ఎట్లాంటి గ్రోత్ ఉంటుంది అన్న? ఇప్పుడు రన్నింగ్ భూమిలో ఉండైతే ఇంటీరియర్. మీరు ఎక్కడైనా చూడండి, డిస్ట్రిక్ట్స్ చూసుకోవచ్చు, సిటీస్ చూసుకోవచ్చు, ఏ టౌన్ చూసుకున్నా కన్స్ట్రక్షన్స్ విచ్చలవిడిగా ఉన్నాయి. ఏ రేంజ్ లో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ రేంజ్ లో ఇంటీరియర్ కూడా ఉంది. సో ఇంటీరియర్ కి అయితే మంచి భూమి ఉంది. ఇంటీరియర్ సైడ్ వచ్చే వాళ్ళు సివిల్ వాళ్ళు అయితే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. మీ కాంపిటీషన్ అవుతుందేమో. కాంపిటీషన్ అనే పాయింట్ ఏం లేదు, ఎందుకంటే ఒక్కొక్కటి చేసుకోవడానికి చాలా ఉన్నాయి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అవుతూనే ఉన్నాయి. మీరు ఒకసారి సిటీ అవుట్స్కట్స్ లో చూస్తే ఒక్కొక్కటి G+10 లో G+5 ఉన్నాయి. అన్ని G+5 అన్ని G+10 లో నాకు ఇచ్చినా నేను చేయడం కష్టం. సో పంచుకుందాం, సివిల్ వాళ్ళు వస్తే పంచుకోవచ్చు, బయట రైట్ అన్న. అంటే ఓకే, అంటే జనరల్ గా కాంపిటీషన్ పెరుగుతుందేమో అని మన గురించి మాట్లాడుకుంటాం, బట్ మీరు సివిల్ అందరూ రావాలని, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనీ మ్యాటర్స్. మార్కెట్ లో నువ్వు ఎంత ప్యాషనేట్ వర్క్ చేసినా మనీ మ్యాటర్స్. దట్ సివిల్ వాడికి ఎక్కువ మనీ వస్తే హ్యాపీ ఫీల్ అయ్యే దాంట్లో ఫస్ట్ మనమే ఉంటాం. సో మా సివిల్ వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు, ఓకే. సో వీడు చేయలేని పని అంటూ ఏం లేదు. ఇంటీరియర్ లో కానీ కన్స్ట్రక్షన్ లో కానీ వాళ్ళు చేయలేని పని అంటే లేదు. వీడికి ఇంకా ఈజీ పని ఏంటంటే ఇంటీరియర్. ఎక్కువ కన్స్ట్రక్షన్ తో కంపేర్ చేసుకుంటే ఇంటీరియర్ చాలా ఈజీ. ఎగ్జిక్యూషన్ చూసుకోవడం కానీ డిజైన్స్ ఇవ్వడంలో కొంచెం నాలెడ్జ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కొంచెం మార్కెట్ తగ్గట్టు మనం అప్డేట్ అవుతూ స్కిల్ చేసుకుంటే సరిపోతుంది ఇంటీరియర్ లో. ఇంకా మరీ ఎంత కష్టపడకూడదని చెప్పట్లేదు, కష్టపడ్డా కూడా చాలా మంచి లైఫ్ అయితే ఉంటుంది ఇంటీరియర్ లో. ఒక డిజైనర్ గా కావచ్చు, ఒక ఓన్ గా కంపెనీ పెట్టుకున్న వాళ్ళు కూడా షార్ట్ టర్మ్ లో చాలా రైజ్ అయ్యారు. అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయన్నా ఇంటీరియర్ లో, అంటే లైక్ సాఫ్ట్వేర్స్ గానీ ఉన్నాయా? ఇప్పుడు 3ds Max, SketchUp ఇవి నడుస్తున్నాయి టూల్స్ తోటి. ఓకే. నెక్స్ట్ ఇంకొక యాప్ క్లౌడ్ బేస్డ్ కొన్ని ఉంటాయి, కోహోమ్ అని కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్ గా ఫ్రేమ్ ఇచ్చేస్తారు. దాంట్లో మన రిక్వైర్మెంట్స్ మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్తే ఈక్వల్ టు CAD లాగా చేసుకుంటూ పోతుంటే మనకి ఇన్స్టంట్ గా రెండర్స్ వచ్చేస్తాయి. ఈ SketchUp 3ds Max లో ఏంటంటే రెండర్స్ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది, అంటే కంప్లీట్ గా మనమే ప్రతిదీ డిజైన్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ప్రీ కాస్ట్ మొత్తం ఆల్రెడీ రెడీ ఉంటుంటాయి అనమాట. షూ ర్యాక్ కానీ, కబోర్డ్స్ కానీ, హాల్ సీలింగ్ కానీ ఎవ్రీథింగ్ అందులో ఉంటాయి. క్లౌడ్ వస్తున్నాయి ఇప్పుడు, ఇంకా చాలా పెరుగుతున్నాయి. ఇంకొన్ని రోజులు అయితే డిజైన్స్ అనేవి కొంచెం ఈజీ అయిపోతాయి. ఇప్పుడు విఆర్స్ కూడా వచ్చినాయి. డైరెక్ట్ గా కన్స్ట్రక్షన్ అవుతున్న ప్లేట్ లోనే విఆర్ పెడితే ఇక్కడ కబోర్డ్ ఉంటది, ఇక్కడ కబోర్డ్. వర్చువల్ ఇప్పుడు బాగా అప్డేట్ అయింది, కానీ అంత బడ్జెట్ పెట్టడానికి క్లయింట్ ఒప్పుకోవాలి. ఒక వర్చువల్ టూర్ నేను క్రియేట్ చేయాలి అంటే 10 to 15 days పడుతుంది కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ చేసి వర్చువల్ చేయడానికి. అంటే రైట్ ఉన్నది మనం డిజైన్ చేసి దాంట్లో పెట్టాల్సిందే కదా. ఎంత టెక్నాలజీ ఎంత టెక్నాలజీ ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే ఒక హ్యూమన్ లేకుండా టెక్నాలజీ నడవదు. సో దాని వెనకాల ఒక డిజైనర్ ఉండి దాన్ని డిజైన్ చేసి ఆ డిజైన్ ని మేము మీకు వర్చువల్ లో చూపించడానికి పాసిబుల్ అవుతుంది. ఈ ఏదైతే కష్టం ఉందో ఈ వర్త్ కి పే అనేటప్పటికి కస్టమర్ కొంచెం విఆర్ వద్దలేండి అంటారు. మేము ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నాం విఆర్. ఓకే, రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను థ్యాంక్ యూ చెప్పాలి, చాలా రోజుల తర్వాత మాట్లాడడానికి స్కోప్ దొరికింది మాకు. మార్కెట్ లో చాలా మందికి చాలా విషయాలు తెలియదు, ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేసుకుంటూ అన్ని తెలుసు అనే పాయింట్ లో ఉన్నారు. సో దీనివల్ల కొన్ని విషయాలు తెలుస్తాయి అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ తెలుస్తాయి అన్న. అంటే కాలేజ్ టైం గురించి మనం మాట్లాడుకున్నాం, ఎలాంటి స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇంకా నెక్స్ట్ ఎలాంటి మన మైండ్ సెట్ ఎట్లా ఎప్పుడు అప్డేట్ అవుతున్నప్పుడే మనం ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నా మనకి కొన్ని కొత్త థాట్స్ వస్తాయని విషయాలు మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.